మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. తోడు నీడ ఫౌండర్ అండ్ చైర్మన్ రాజశ్రీ గారు, అలాగే ఆవిడ ఆర్గనైజేషన్లో జంటగా మారినటువంటి ఒక భార్య భర్త గారు, కొత్తగా పెళ్లి చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు వాళ్ళతో ఇంటర్వ్యూ ఉంది. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం అండి. నిజంగా రాజశ్రీ గారు మీకు ఎంతో సాయం చేసినట్టు నాకు అనిపించిందండి. ఎంతో సంతోషంగా ఉన్నాం, మేము ఫేస్ చూస్తుంటే సంతోషంగా ఉన్నారు. మేడం, నా డౌట్ ఏంటంటే, మీరు ఈ ఆలోచన వచ్చింది తోడు నీడ అని పెట్టారు. మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఇదేంటే బాబు అని ఏమనలేదు? మంది ఏమన్నారు మేడం వాళ్ళు? రకరకాలండి. ఈ వయసులో పెళ్ళేంటి అన్నారు, నీకేం పని పాట లేదా, రిటైర్ అయ్యి హాయిగా రెస్ట్ తీసుకోక ఇంట్లో కూర్చొని నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని రకరకాల కామెంట్స్ వచ్చాయి. మనం ఒక విల్ పవర్ ఉండాలండి దేనికైనా. మనం ఈ పని చేయాలంటే ప్రపంచం తిల్లకిందులైనా చేసే తీరాలంతే. ఎవరో అన్నారు నేను మానేస్తాం, మానేయడం ఒకటే కాదు, కొంతమంది నేనేదో చాలా తప్పు పని పాపం పని చేస్తున్నా అని మాట్లాడడం మానేశారు. బంధువులు కానీ స్నేహితులు కానీ చాలా మంది నాకు దూరం అయిపోయారు కూడా. అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి మనం కావాలనుకుంటే మనకి వాళ్ళు కావాలి, వాళ్ళకి మనం అక్కర్లేనప్పుడు మనకి మాత్రం వాళ్ళు ఎందుకు? రెండు పక్కలా ఉండాలి కదా. వద్దనుకున్నారు, మానేశారు. ఓకే, కంటిన్యూ. అంతేకాని మిమ్మల్ని ఆహ్వానించి మంచి పని చేస్తున్నా అనరు. ఏ ఒకళ్ళిద్దరు అన్నారు అంతే. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ అన్నమాట అనరు ఎవరు. ఇంతెందుకు, నేను 20-25 సంవత్సరాలు ఒక స్కూల్లో టీచర్గా పనిచేశాను. అందులో ఒక మాస్టారు మన ఏవైనా ఏ ఫేస్బుక్లోనే ఎక్కడైనా దొరికితే నావి పెడుతుంటాడు. 20 మంది టీచర్లు ఉన్నారు, ఒక్కళ్ళు బాగుంది అని అన్నవాళ్ళు లేరండి ఇంతవరకు. ఆ గ్రూప్ లో పెడతారు, అది స్కూల్ గ్రూప్ లో. ఎవ్వరు బాగుందండి అని అన్నమాట లేరు అసలు. అంటే అందరి ఉద్దేశంలో ఇది చాలా చెడ్డ పని. అంటే వాళ్ళకి భయపడి నేను ఎందుకు మానేయాలి? ఇంతమంది ప్రపంచంలో ఇంతమంది తోడు కోసం బాధపడుతున్నప్పుడు, అది మనకి కల్పించే అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు మానేయాలి వాళ్ళ భయానికి? నేను కూడా అనుకున్నాను, ఇది ఏదో అనుకున్న తర్వాత మీతో ఇంటర్వ్యూ అయిన తర్వాత కొంతమంది ముఖ్యంగా మీరు వచ్చి చూసిన తర్వాత మీకు ఇంకా బాగా ఐడియా. చాలా సంతోషంగా, అమ్మో మామూలుగా లేదు, చాలా బాగా చేస్తున్నారు మేడం అనిపించింది. చాలా అది నాకేంటంటే ఇది చాలా నేను కూడా కొద్దిగా భావన సరిగ్గా లేదండి. కానీ మీరు మీ ఆధ్వర్యంలో వాళ్ళిద్దరు కూడా ఆనందంగా ఉండటం చూశాను. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మీరు. తప్పకుండా సార్. మేడం గారి ఆధ్వర్యంలో మీకు మ్యారేజ్ చేసుకున్నారు మీరు. మీ పేరండి? రాధాకృష్ణమూర్తి. మరి ఏంటి మా మేడం గారి పేరు? మీనాకుమారి గారు. ఎందుకంటే ఆ పెళ్ళైనప్పుడు అడుగుతుంటారు పేర్లు చెప్పించు. నేను కూడా పేర్లు చెప్పిస్తున్నాను అందుకని. మళ్ళీ ఒకసారి మా స్టూడియోలో అయితే ఏంటి సార్ మా మీనాకుమారి గారిలో ఏం చూశారు అంటే, మీనం లాంటి కళ్ళు చూసారా ఏంటని? అంటే మీనం అంటే చేప అండి, చేప లాంటి కళ్ళు ఉన్నాయా లేకపోతే ఏంటి అసలు ఏం చూసారు మీరు ఆవిడ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు? అసలు వచ్చే ముందు పెళ్లి జరుగుతుందనే ఆలోచనతో రాలా. 90% ఏదో తోడు నీడా కార్యక్రమం ఒకటి హైదరాబాద్లో జరుగుతుందనే సంగతి మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నా. కానీ మేడం గారి నెంబర్ సంపాదించడానికి కొద్దిగా ఒక 4 రోజులు ఇబ్బంది పడ్డా నేను. యూట్యూబ్లన్నీ కొట్టిన తర్వాత ఎప్పటికో నెంబర్ దొరికింది. సెప్టెంబర్ 22న మేము కార్యక్రమం పెడుతున్నాం, మీరు వచ్చేసేయండి ఆ రోజు అని అన్నారు. సర్లేని అప్పటికి ఇంకా 15 రోజులు ఉంది టైము. సెప్టెంబర్ 22 వచ్చా. ఉదయం 8 గంటల కల్లా వచ్చి రిజిస్టర్ చేసుకోవాలండి, లేకపోతే మీకు రిజిస్టర్ కాదు, ఆ రోజుకి వెనక్కి పోవాల్సి వస్తుందండి అన్నారు. అందుకని నేను అర్ధరాత్రి ట్రైన్స్ ఉన్నాయి మా గుంటూరు నుంచి, అవి చెన్నై ఎక్స్ప్రెస్ పట్టుకొని అటగో తెల్లవారి వరకు రావటం అయితే వచ్చా. కానీ కొద్ది స్టేషన్లో ఇబ్బంది కలిగింది నాకు. రైల్వే స్టేషన్లో కొద్ది ప్రాబ్లం ఫేస్ చేశా. ఎందుకంటే మైల్డ్గా పొద్దురపూట రావటం కదా జర్నీ, కాబట్టి రాగానే వాష్రూమ్కి వెళ్ళాల్సి రావటం ఇవన్నీ ఉన్నాయి. వెళ్ళిన తర్వాత తాళం చెవిలో మర్చిపోయారు ట్రైన్లో. ట్రైన్ 3వ ప్లాట్ఫామ్లో ఉంది. తొందరగా పోయి తీసుకొని రావచ్చు కదా అని అనుకున్నా నేను. ఇంత గెస్ట్ చేయలే. చెప్పులు కూడా తడికాళ్ళతో ఉండటం వల్ల మళ్ళీ ఈ మెట్లెక్కి అటు వెళ్ళాలంటే మాకు కొద్దిగా తడి చెప్పులు కాబట్టి స్కిడ్ అయినాయి. ఆ మెట్ల మీదనే ఫెల్ డౌన్ అయ్యటం వల్ల ఐ గాట్ వెరీ సివియర్ ఇంజురీ. అది నెర్వ్ మీద తగిలింది. కంప్లీట్గా బ్లడ్ స్టెయిన్ అయిపోయింది. మొత్తం క్లాత్స్ అన్ని కూడా వేసుకున్న క్లాత్స్ అన్ని పనికి రాకుండా పోయినాయి. వెంటనే అక్కడే బాత్రూంలోకి వెళ్ళి ఆ క్లాస్ మార్చుకొని మళ్ళీ వేరే క్లాస్ తీసుకొని, ఎక్కడన్నా డిస్పెన్సరీ ఉంటుందేమో చూస్తే ఎక్కడ నాకు కనపడలే. ఉదయం 6-6:30కి ఎవరు తెరుస్తారు? అప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ నాకు గాంధీ హాస్పిటల్లో పోవాల్సి వచ్చింది. గాంధీ హాస్పిటల్ పోతే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారు, అన్ని స్కాన్ చేశారు, అన్నీ ఏం పర్వాలేదండి, ఒక ఇంజురీ తగ్గుతుందని వాళ్ళు కట్టారు. ఇంతలా కట్టారు. మామూలుగా ఏదో బ్యాండేడ్ వేస్తారు అనుకున్నా, కానీ పెద్ద కట్టే కట్టారు.
మామయ్య గారికి కనపడకుండా పోయింది ఆ కట్టుకి. ఇంకా నాకు ఆ కట్టు అద్దంలో చూసుకున్న తర్వాత నేను అన్నాను, వెంటనే ఫోన్ చేశాను మేడంకి. భారతి గారు ఫోన్ లిఫ్ట్ చేసి మీరు ఎక్కడున్నారు అని అడిగారు. నేను ఇట్లా గాంధీ హాస్పిటల్లో ఉన్నానండి అని చెప్పాను. సిటీలోకి వచ్చారు కాబట్టి మీరు రండి, ఏం పర్వాలేదు, అవన్నీ జరగవు, జరగవన్నీ కావు, మీరు ఈ రోజుకి వచ్చేసేయండి, ఏం కాదు, రిజిస్టర్ చేసుకుని వెళ్తారు, కానీ అసలు వాటి తెలుసుకున్నట్టుంటుందని అన్నారు. సరే కాసేపు ఆలోచించాను, బయట నుంచి చూసొద్దానిలే అని వచ్చా నేను. కేవలం వీరు వస్తున్నట్టు సంగతి కానీ అవన్నీ నాకు అసలు ఏం తెలియవు. తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత కూర్చోండి అని వాకిట్లో కూర్చోబెట్టారు భారతి గారే. కూర్చున్నా. లంచ్ అవర్లో మాకు ఇంట్రొడక్షన్ కార్యక్రమం రాజేశ్వరి మేడం గారు ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఇంట్రొడక్షన్, మాకు ఈ బిళ్ళలు ఇస్తారు కదా టోకెన్లు, ఆ టోకెన్లప్పుడు తను నా టోకెన్ చూజ్ చేసుకున్న సంగతి కూడా నాకు తెలియదు. ఇంతలా కట్టుతో నన్ను ఎవరు చూజ్ చేస్తారు, ఇటు నుంచి వెనక్కిపోటేనని వాకిట్లోనే కూర్చున్నా. అసలు నాకు ఏం లేదంటారు, ఇప్పటికి ఆలోచన ఏం లేదు. ఆ కట్టే ఆవిడ బొట్టయింది అంతే. ఏమో మరి ఎట్లా భగవంతుని నిర్ణయం అని అనుకుంటున్నా నేనైతే. సరే వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను కూడా. వీళ్ళందరూ చెప్పిన మాట విని, మన తోడు నీడ కార్యక్రమం ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ చెప్పిన మాట విని వచ్చే కార్యక్రమానికి రావటం జరిగింది. ఆ కార్యక్రమంలోనే ఆమె కూడా నా టోకెన్ నెంబర్ చూజ్ చేసుకోవటం, నేను కూడా దానికి రియాక్ట్ కావటం. సరే తర్వాత మళ్ళీ మా ఇద్దరికి స్పెషల్గా ఒక ఇంట్రొడక్షన్ కార్యక్రమం, ఇంటరాక్షన్ అవన్నీ ఇచ్చారు. అవి చేసుకున్న తర్వాత తనకి హార్ట్ఫుల్గా నాకు తనకి అట్లా కుదిరింది, మాట కుదిరింది, భావాలు కలిసినాయి. దెబ్బదే ఉంది, వాళ్ళ తగులుతుంది, రేపు మాడిపోతుందిలేండి, దానికోసం కాదు అని ఒకళ్ళకొకళ్ళు నెంబర్లు ఇచ్చుకోవడం జరిగింది ఆ రోజు. మీనా కుమార్ గారు ఏంటంటే మా రాధాకృష్ణ దాంట్లో మరి మీరు సెలెక్ట్ చేస్తున్నారంటే ఆయన చెప్తున్నారు ఏంటి, ఏం మా రాధాకృష్ణ గారు ఏంటి కృష్ణుడు ఏంటి, ఏ కృష్ణుని చూసారు ఏంటి? ఏం కాదు, అతనితో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది లేదు కరెక్ట్ పర్సన్. ఎందుకంటే నేను లాస్ట్ 15 years నుంచి సింగిల్ పేరెంట్గానే అలాగా పిల్లల్ని పెంచుకుని వచ్చాను. ఆలోచన కూడా లేదు అసలు. కానీ మేడంది చూశాను నేను చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ హైదరాబాద్ వచ్చాను అనమాట, విశాఖపట్నం నుంచి. హైదరాబాద్ వచ్చిన తర్వాత సరే వెళ్దాము అన్నమాట అని వెళ్ళాను కార్యక్రమానికి. వెళ్ళి ఆ రోజు అతను చూసిన తర్వాత ఫస్ట్ టైం నాకు అనిపించింది అనమాట, ఒక మనిషి ఇంతలాగా దెబ్బ తగిలి కూడా వచ్చారు అసలు, ఇంత అంటే అన్న పాజిటివ్గా. అంటే నేను అదే ఆలోచించాను, ఒక మనిషి ఇంత కష్టపడి. దాంతో నాకు అతను తాలూకు మెయిన్ మాట తీరు అవి బాగా నచ్చాయి. నచ్చిన తర్వాత భారతి మేడం ఏమొచ్చి మాట్లాడండి, మాట్లాడితే కానీ తెలియదు కదా అని అన్నారు. సరే అయితే మాట్లాడతాను అన్నాను. లంచ్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పినట్లు మాట్లాడుకున్నాం, ఇద్దరం కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాక నాకు అనిపించింది ఎస్ హీఈస్ కరెక్ట్ నాకు అనిపించింది అనమాట. నార్మల్గా నేను యాజ్ ఎ టీచర్గా చాలా మందితో ఇంటరాక్ట్ అవుతాను కదా సార్, నా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 23 years టీచింగ్ ఫీల్డ్. సో ఆల్మోస్ట్ నాకు మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం తెలుసు, అప్పటి తెలుసు. ఎందుకు నాకు అనిపించింది లేదు. ఎంతో మంది పేరెంట్స్ తో మాట్లాడతారండి మీరు. నేను టీచర్ని, మ్యాథ్స్ అండ్ ఫిజికల్ టీచర్, టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను నేను కూడా. అందుకని నాకు మీరు టీచర్ అనగానే చాలా సంతోషం కలిగింది. సబ్జెక్ట్ ఏంటి మేడం ఇది? నాది హిందీ. హిందీ 23 years ఎక్స్పీరియన్స్. 20 నేను వేరియస్ అసలు అంటే యాజ్ ఎ టీచర్ గా, 10th ఇన్ఛార్జ్ గా, అడ్మిన్ వైస్ ప్రిన్సిపల్ గా, చాలా నారాయణ ఎస్ఆర్ ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ లో చేశాను. ఈ ఏడాది ఇక్కడ జెనసిస్ ఇంటర్నేషనల్లో చేస్తున్నాను. అందుకు మనుషులతో కలవడం, మాట తీరు అవన్నీ కూడా నాకు మనిషి మాట తీరు అది పద్ధతి నచ్చింది. రెండోది మాకు ఒకటే అనిపించింది, బాధ్యతలు అన్నవి ఆల్మోస్ట్ అయిపోయి ఇద్దరివి కూడా, అయింది నావి కూడాను. ఇంకెందుకు మనం ఆలోచించవచ్చు కదా అన్న ఒక ముందడుగు వేస్తాం. అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది మేడం మీకు? క్వైట్లీ యాక్చువల్గా నాకైతే ఏ రోజు రాలేదు సార్. 15 years లో ఏ రోజు వన్స్ కూడా నేను ఆలోచించలేదు. నాకు ఎంతసేపు బాధ్యత, పిల్లలు, వాళ్ళని, నాకు ఇద్దరు పాపలు అన్నమాట. ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, ఇద్దరు వెల్ ఎస్టాబ్లిష్డ్, ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. సో వాళ్ళ బాధ్యత వాళ్ళకి చూసుకోవాలి అన్న ఆలోచనే కానీ నేను మ్యారేజ్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి అని నాకు అనిపించలేదు. కానీ నిజంగానే మేడం గారు ఇది చూసాక, కార్యక్రమం చూసి నేను చాలా ఎపిసోడ్స్ అయితే చూశాను మేడం, కానీ ఏ రోజు ముందడుగు వేయలేదు.
ఇలాగే మేడం దగ్గరికి ఒక ఆమె వచ్చారు. ఆమె త్రూగా ఆమె చెప్పిన తర్వాత కరెక్టే కదా, ఇలాగా వెళ్ళి ఒక మాట చూద్దాం, ఏంటి ఇంట్రొడక్షన్ అవన్నీ చూద్దాం, చూసొచ్చి తప్పులేదు కదా అని నేను రావడం జరిగింది. దాని తర్వాత ఇది ఆలోచన కూడా వచ్చింది. ఆలోచన వచ్చాక ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు ఇలాగా బాధ్యతలు, ఇప్పుడు బాధ్యతలు నెరవేర్చకుండా చేసుకుంటే ఏమో, నా బాధ్యతలంతా తీరే. దాని తర్వాత ఆల్మోస్ట్ నా పిల్లలు కూడా ఓకే అన్నారు, అందరూ ఆమోదించారు. ఇంట్లో కూడా మాట వరుస చెప్పడం, ముందు ఇంట్లో చెప్పకుండా ఏది చేయలేం కదా, చెప్పడం జరిగిన తర్వాత ఓకే అమ్మ నీ డెసిజన్, నీ ఇష్టం అని పిల్లలు కూడా అన్నారు. అన్న తర్వాత ముందు అడుగు వేసాం. అంటే మీరు టీచింగ్ ఫీల్డ్ ఉన్నందుకు అమ్మో స్టూడెంట్స్ అని అనుకుంటారేమో, పాత స్టూడెంట్స్ అని అనుకుంటారేమో, కొలీగ్స్ అని అనుకుంటారేమో, అలా ఏం అనుకోలేదండి మీరు? ఒక్కటి సార్, అది ప్రతి మనకి ఆల్మోస్ట్ వస్తుంది ఎవరికి అంటే ఇది 23 బ్యాచ్లు ఇది జోక్ ఏం కాదు కదా, ఇది లైఫ్. ఇది ఏదో మనం ఇది చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గివింగ్ హ్యాట్స్ ఆఫ్ టు మ్యామ్. ఎందుకంటే ఆమె షీఈ్ అన్ ఐడల్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఏమో ఎవరి గురించో నాకు తెలీదు, బట్ వెన్ ఐ సా ఆమెను చూసిన తర్వాత నాకు మాత్రం ఒక మనిషిలో ఇంత ధైర్యము, ఇంత ఇది అంటే ఎక్కడో అక్కడ అడాప్టింగ్ నాకు అనిపించింది, చాలా నచ్చింది అనమాట. అది అసలు మామూలుగా నచ్చలే. దాని తర్వాత నాకు నేను చాలా ఆలోచించాను. ఇంచుమించు ఈ టాపిక్ మీద నేను ఒక 15 to 20 days నేను ఎవరికి చెప్పలేక చేయలేక ఫస్ట్ నాలో నేను చాలా మదన పడ్డాను, ఆలోచించాను. జస్ట్ నాకు వెరీ నియరర్ అండ్ డియరర్ కలీగ్స్ ఎవరు ఉన్నారో, కోర్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం కదా, ఆ చిన్న ఆఫీసర్ ఒక మాట 2 మాటలు అంటే ఆలోచించండి మీనా మేడం, ఎందుకంటే ఇది చాలా ఈ స్టెప్ కదా, ఆలోచించండి అన్నారు. దాని తర్వాత వెరీ ఇది క్లియర్గా నేను మా యంగర్ డాటర్, నా చిన్న కూతురు, దాని పేరు శృతి, తనకి ముందు చెప్పాను ఇలాగ అనుకుంటున్నాను. ఏమిటి అంటే అదేంది, నాకు చిన్న కూతురు చాలా సపోర్ట్ చేసింది నాకు. ఆమె ఒకటే అంది, అమ్మ నీ లైఫ్ ఇది, మమ్మల్ని చాలా దీనిగా పెంచావు, మమ్మల్ని అని ఒక దీనిగా తెచ్చావు, సో దిస్ ఈజ్ యువర్ లైఫ్, ఇంకా నీ లైఫ్లో నువ్వు ముందుకెళ్దాం అనుకుంటున్నావు అంటే నీ ఇష్టం, దానికి మా తరపు నుంచి అయితే నాతో ఏమీ ఇది లేదు, ఒక స్టెప్ వేద్దాం అనుకున్నావు కదమ్మా, వెయ్యి, నువ్వు హ్యాపీగా ఉండవే మాకు కావాలి, ఇంకేం ఇది లేదన్న ముక్క. అది ఎప్పుడైతే నాకు సపోర్ట్ ఇచ్చిందో నాకు కొంచెం ధైర్యం కూడా పెరిగింది. సరే, ఒక పిల్ల నాకు సపోర్ట్ ఇచ్చింది, అలాగా పెద్ద పాప కూడా సపోర్ట్ ఇచ్చింది. పిల్లలు ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చారో సరే, ముందు పిల్లలు కదా ఇంట్లోని ఏదైనా సరే, వాళ్ళు సపోర్ట్ ఇచ్చాక ఇంకో స్టెప్ ముందుకు వెళ్దాం అనుకుంటారు సార్, ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ నోబడీ విల్ గివ్ యూ లైఫ్ అగైన్. ఎవరు మళ్ళీ ఒక ఛాన్స్, ఒక లైఫ్ అన్నది అసలు అది చాలా కష్టం, చాలా కష్టం. అయితే మేడం మీరు అంటే ఎవరు కూడా మిమ్మల్ని తిట్టడం కానీ వద్దు ఏదెందుకు డెసిషన్, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు, ఇదేం డెసిషన్ అనలేదండి ఎవరన్నా? అంటే నా వైపు మాత్రం చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ లేదు సార్, నా వైపు ఆనెస్ట్లీ నాకు ఎవరు అనలేదు. నాకు ఈవెన్ దో మై అంకుల్ ఆంట్, అంటే నాకు పింతండ్రి పింతల్లి పెద్దవాళ్ళు వాళ్ళు, కానీ రియల్లీ అంటే వాళ్ళని ఎంత నేను రుణపడి ఉన్నానంటే, మా అమ్మ నాన్న తర్వాత వాళ్ళిద్దరే మాకు బాగా చూశారు. నా అన్నదమ్ముడు, వాళ్ళిద్దరూ కూడా నన్ను, అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళ ఏజ్ చాలా పెద్దవాళ్ళు, బట్ బోత్ ఆర్ అప్రిషియేట్. ఇద్దరు కూడా ఓకే అన్నారు. ఆయనకి ఫోన్ చేశారు, ఆయనతో మాట్లాడారు. మా చెల్లెలు కూడా, వీళ్ళందరూ నాకు సపోర్టే చేశారు. ఎవరు నాకు నెగటివ్ గా మాత్రం మా ఇంటి వైపులో నాకు ఎవ్వరు నెగటివ్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు అంటే దేని గురించి, అంటే చాలా రకరకాల కోరికలు ఉంటాయండి. ఒక అతను నాకు ఫోన్ చేశాడు మేడం, అంటే నాకు మాట్లాడుతూ విన్నాను, కమ్మగా వండి పెట్టాలంట ఆయనకి. ఎవరు కమ్మగా వండి పెట్టే లేరంట. కమ్మగా వండి పెట్టేవో వంట మనిషిని పెట్టుకుంటే సరిపోయి కమ్మగా వండి పెట్ట వేడివేడిగా కమ్మగా అన్నాను. అంటే మీరు చెప్పినట్టు ఆ పని మనిషి వండేసి వెళ్ళిపోతుంది అనుకుంటా. ఈయన వచ్చిన వెంటనే కమ్మగాను వేడివేడిగా పెట్టాలటండి. మీరు ఏమనుకున్నారు సార్, ఎందుకని పెళ్లి చేసుకోవాలనుకున్నారు? నాకు టు అవాయిడ్ లోన్లీనెస్, ఓన్లీ టు అవాయిడ్ లోన్లీనెస్, ఒంటరితనం. ఇంటికి వచ్చే వరకు కాస్త నా భావాలు షేర్ చేసుకునే వాళ్ళు కావాలి. నాకు కాస్త కాఫీ, కోటి నుంచి వచ్చేవారు కాస్త కాఫీ కలిపించి నేనున్నా నీకు తోడు అనేవాళ్ళు. పిల్లలు 100% చక్కగా హ్యాపీ చేస్తారు, మాకు అనుమానం లేదు. పిల్లలు మంచి కోఆపరేషన్, నాకు పిల్లలు ఆ విషయంలో ఎంత మాత్రం డౌట్ లేదు మాకు. కానీ
వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి, వాళ్ళ వాళ్ళ చదువులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళవి బాగా వాళ్ళ స్ట్రైన్. సంసారం. ఈ సాఫ్ట్వేర్ లేదంటే ఇంకా ఎక్కువ ఎప్పుడు కాల్స్ వస్తాయో తెలియదు. వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కంపెనీ పరంగా. కాబట్టి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయటం కూడా ఈ దశలో కరెక్ట్ కాదనిపించింది. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. పోనీ ఇగో ఈ నెలలోనో 2 నెలల్లో అయితే అనేది కాదు కదా ఈ లైఫ్. మానవ జీవితం ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, చెప్పలేం. నోబడీ కెన్ సే. ఆ పరిస్థితుల్లో మనకు లోన్లీనెస్ పోతే కొంత ధైర్యం ఉంటుంది. మెయిన్ మనశ్శాంతి ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే తోడు ఉంటుంది. ముందు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు ఇంతకుముందు తిరుపతి కవక్కని బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళాలి. అన్నిటికీ ఒంటరి వాళ్ళకంటే అక్కడ మీకు తెలుసు, అక్కడ లాడ్జ్ ఏవి ఇవ్వరు, ఏ వస్తువులు లేవు, సింగిల్ వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. ఇవన్నీ ఆలోచించా కరెక్ట్ అనిపించింది. ప్రాపర్ గా ఉండి డెసిషన్ ప్రాపర్ అని నేనే తీసుకున్న నిర్ణయం. ఇది ఎవరి ప్రభావితం లేదు దీంట్లో. నాకై నేను సెల్ఫ్ గా తీసుకున్నా. వచ్చేటప్పుడు పిల్లలకు కూడా చెప్పాలా, వాస్తవం చెప్పాలంటే. తర్వాత పిల్లలకు కన్విన్స్ చేసుకున్నా నేను. కన్విన్స్ అయ్యారు. వాళ్ళకి చెప్పి రాలేదు. నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా చెప్పి రాలేదు. తర్వాత వాళ్ళకి నిదానం కూర్చోబెట్టి మాకు ఇవి ఉంటాయి కదా, కౌన్సిలింగ్ ఉంటుంది కదా, లాయర్ గా వృత్తిలో నాకు అది, పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాను. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి పాజిటివ్ గానే థింక్ చేస్తారు. వాళ్ళు కూడా డెఫినెట్ గా అందరూ పాజిటివ్ గానే ఉన్నారు. ఇబ్బంది ఏమి మాకు కలుగుతుందని నాకు మనసా వాచకరం, నాకు ఎటువంటి అనుమానం లేదు. చక్కగా రిమైనింగ్ లైఫ్. అయితే ఇప్పుడు మీరు అంటే సహజీవనం అంటారు అదే, లేకపోతే మ్యారేజ్ చేసుకున్నాను? సహజీవనం కాదండి ఇది. మ్యారేజ్ నవంబర్ 17th ఆర్య సమాజంలో చేసుకున్నాం. కుకట్పల్లిలో ఆర్య సమాజంలో చేసుకున్నాం. యథావిధిగా చేసుకున్నాం. పద్ధతిగా చేసుకున్నాం. ఆచారం ప్రకారం ఆర్య సమాజంలో నవంబర్ 17వ తారీఖు మీ పెళ్లి రోజు. నవంబర్ 10 అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు అయింది. అమ్మ మీనకుమార్ గారు, మరి మా రాధాకృష్ణలో ఈ 3 నెలలు మీరు ఏం మంచితనం చూశారు సార్ చెప్పండి. బాగా మంచితనం ఈ 3 నెలలు ఎంత సంతోషం కలిగిందని బాబు మా రాధాకృష్ణ గారు అని సంతోషం కలిగిన ఏంటి? ముఖ్యంగా నన్నైతే నిజంగానండి చాలా బాగా చూసుకుంటున్నారు. నేనైతే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే ఎక్కడ ఏ బ్యాలెన్స్ ఎలా చేయాలి అన్న ఒక ఫాదర్ గా, ఒక హస్బెండ్ గా ఆయన డ్యూటీస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది చక్కగా అవన్నీ కూడా ఆయన చేస్తున్నారు. రెండోది మాకు ఇద్దరికి అక్కడ మాకు ఒక గుడి ఉందన్నమాట, ఆంజనేయ స్వామి గుడి ఉంది. మాకు ఎక్కడో ఒక ఆంజనేయ స్వామి కలిపాడని మేము అనుకుంటున్నాం. ఇది నిజంగా దైవ నిర్ణయం. ఎందుకంటే నాకు అదొక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఆ గుడి ఉండడం వల్ల, ఆ గుడి ఆధ్యాత్మిక ఇది భావనలు టోటల్లీ చెప్తున్నాను కదా. నాకైతే నిజంగా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఈ 3 నెలలు ఏమైనా కొద్దిగా కోపం ఒక రోజు అన్నా ఇది ఒక్కరోజు కూడా లేదు సార్, సమస్య లేదు. విసుగ్గా మాట్లాడడం లేదు సార్, ఏం లేదు. చాలా లక్కీ అండి. కంప్లైంట్ ఇవ్వట్లేదా? లేదు సార్, కంప్లైంట్ ఇవ్వడం అని కాదు, టోటల్లీ లేదు. టోటల్లీ లేదు. మేము మాట్లాడుకున్నప్పుడే ముందే మాట్లాడుకున్నాం. ఆ విషయం చాలా వెరీ క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఇఫ్ ఎనీ ప్రాబ్లం, హ్యూమన్, మేము మనుషులు, కోపాలు అన్నవి ఇవి సహజం, వస్తాయి. ఈ వయస్సు అసలు కోపాలు తాపాలు పడి ఉన్న లైఫ్ ని పాడు చేసుకున్న కన్నా ఎవరికి ఏం కావాలి, నాకు ఇది కావాలి మీనా అని మీరు అడగండి, నేను అది చేసి పెడతాను. అలాగే నాకు కావాల్సింది మీకు చెప్తాను. ఎంతవరకు మీకు వీలైతే మీరు చూసుకోండి. ఇప్పుడు వీలు ప్రతిదీ అడిగిందల్లా తీర్చడానికి కొన్ని అవ్వవు కదండి. అది వెంటనే చెప్పడం కాదు కదా. వీలైతే ఓకే చేస్తాను అనండి, లేదు నాకు ఇప్పుడు వీలు కాదు, లేకపోతే నేను చేయలేను, స్ట్రైట్ గా ఫేస్ టు ఫేస్. ఎందుకంటే దీంట్లో ఇద్దరి మధ్యన దాపరికాలు ఏమక్కర్లేదు. వద్దు, అది వద్దు. చిన్న కాంప్రమైజింగ్, చిన్న హ్యాపీనెస్, అది మేము ముందే మాట్లాడుకున్నాం. అందువల్ల ఆ విషయంలో మాకు అది మేము సంతోషంగానే ఉన్నారు. అది రాధాకృష్ణ గారు, మరి మీనా కుమార్ గారు మీ ముంచి చాలా పాజిటివ్ గా చెప్పారండి. ఆవిడలో గొప్పతనం మీరు ఏంటి ఈ 3 నెలలు ఏం గ్రహించారు? 3 నెలల కంటే ముందు సెప్టెంబర్ 22 మేము ఆ కార్యక్రమంలో కలిసాం కదా. నవంబర్ 17 దాకంటే టైం ఉంది కదా. ఆ టైంలోనే భావాలు పంచుకున్నాం చాలా భాగం. అసలు నువ్వేంటి, నీకు కావాల్సింది, నేనేంటి, నాకు కావాల్సింది ఇది. ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది, క్లియర్ స్టేట్మెంట్స్. ఇద్దరం ఏది దాపరికం లేకుండా మాట్లాడేసుకున్నాం. మనం పిల్లల కోసమే బతుకుదాం ముందు,
మన పిల్లల్ని కాపాడుకుంటూ మన ఇద్దరం అట్ ది సేమ్ టైం లోన్లీనెస్ తను నేను ఇద్దరం దూరం చేసుకుంటూ పిల్లల యొక్క నీడలో అందరం హ్యాపీగా ఉందాం అనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చాం మేము. వచ్చిన తర్వాతనే మ్యారేజ్ స్టెప్ తీసుకున్నాం. కొంతమంది అన్నారు కంపానియన్షిప్ అది ఇది అని అన్నారు. నేను ఎక్కడో గుంటూరు జిల్లాలో ఉండేవాడిని, ఆమె ఎక్కడో హైదరాబాద్లో ఉండేవాడిని. ఈ కంపానియన్షిప్లు పక్క బజార్లలో అయితే ఏమన్నా జరుగుతాయేమో కానండి, అంత దూరం డిస్టెన్స్ లో అది అయ్యే పని కాదు. ఒకటైతేనే జరుగుతుంది ఏదైనా సరే. అందుకని ఆ నిర్ణయం గట్టిగా తీసుకున్నాం. మ్యారేజ్ అనేది ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సార్ ఆయన అవనండి నేను అవనండి అసలు పిల్లల్ని వదిలేయడం అన్నది ఇంపాసిబుల్. ఎవరం కూడా మేము పిల్లల్ని వదలలేం, అక్కడ కూడా ఇక్కడ కూడా. సో వాళ్ళని కలుపుకుంటూ నడుపుకుంటూ రేపొద్దున మా గ్రాండ్ చిల్డ్రన్ వస్తే వాళ్ళని చూసుకుంటూ సరదాగా హ్యాపీగా మా లైఫ్ ని మేము స్పెండ్ చేద్దాం అన్న ఆలోచన చేసుకుంటూ మేము ముందుకెళ్ళాం. కానీ ఈ మధ్యలో ఈ 3 నెలలు కోపం వచ్చిందా రాధాకృష్ణ గారు మా మీనా కుమార్ గారి మీద? కోపం, విసుగు ఎందుకు వస్తుంది? వయసు కోపం వచ్చే వయసు కాదు ఇది. అడ్జస్ట్ కొత్త బంగారు లోకం చూసారా? అడ్జస్ట్మెంట్ అని 60+ లో మేమున్నాను, 50+ లో కోపతాపాలకు తావు లేదు ఇక్కడ. కొంతమంది మారండి, వాళ్ళు కోపంగా మాట్లాడతారండి. నిజంగా అయితే జీవితం పంచుకుందాం అనుకున్నాం అంతే, కోపతాపాలకి తావు ఉండదు. ఎందుకంటే తను నాకు ఎదురు చెప్పేది లేదుగా. మనం కోరుకునేది ఏంటి? చక్కగా టైం ప్రకారం ఫుడ్ ఏర్పాటు చేస్తారు, ఆటోమేటిక్ గా ఇది షేర్ చేసుకోవడం, భావాలు షేర్ చేసుకుంటాం. అంతా ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. అదే అంతే, నెగిటివ్ అనేది దానికి అసలు ఆస్కారమే లేదు. ఎక్కువ ఆశలు ఎక్కువ కోరికలు ఉన్న వాళ్ళకి అవన్నీ వస్తాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వతహాగా మేమిద్దరం ఆంజనేయ స్వామి భక్తులు. అక్కడ మాకు ఆయన నిర్ణయమే 80-90% ఆయన నిర్ణయం ఉంది. మా ప్రయత్నం అనేది ఆ చివరి 10% ఆ పడుతూ లేస్తూ రావటమే తప్ప ఏం లేదు. ఆయన నిర్ణయం అనేది చాలా గొప్పది. అక్కడ నేను గురిజాల్లో ఉన్నటువంటి మా దేవాలయంలో ఉన్న ఆంజనేయ స్వామిని చూసాము. ఇక్కడ తను రోజు కాలేజీకి వెళుతూ, నేను యాక్చువల్ గా చిన్న కూతురు మ్యారేజ్ అయిన తర్వాత ఆషాఢ మాసంలో అత్తగారు అల్లుడు ఓ చోట ఉండకూడదు అనగానే నా పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి ఉన్నాను ఒక నెల ఆషాఢంలో. ఆ నెలలు నేను అలా మా ఫ్రెండ్ తో పాటు ఆంజనేయ గుడికి పొద్దున్నే బస్ దగ్గరే కుక్కటిపల్లిలో గుడి, అలా ఆయన దేవుడి దర్శనం చేసుకుని స్కూల్కి డైలీ వెళ్ళిపోయేదాన్ని ఓ 1 month. అఫ్ కోర్స్ దేవుడిని చూసాక మనం అడిగేది ఏంటండి, ఆయనే అన్ని ఇస్తున్నాడు మనకి, ఏదైనా ఆయన ఇచ్చింది యాక్సెప్ట్ చేయడం. సో ఎప్పుడేమి అడగడం అంటే ఏం లేదు, వెళ్ళి దేవుడిని దండం పెట్టుకుని వెళ్ళడమే. వెళ్ళాక ఎప్పుడైతే నేను వాళ్ళ ఊర్లో గుడిని చూశాను, ఆంజనేయ స్వామి గుడిని చూశాను, నేను ఆ రోజు మాత్రం నిజంగా నిర్ఘాంతపోయాను. అంటే ఇంత మిరకల్ ఉంటుందా, భగవంతుడు ఇంతలా చేస్తాడా, అసలు నేను ఏ రోజు ఆయన ఏమి అడగలేదు. అది తర్వాత ఆయనకి చెప్పాను అనమాట, మీరు ఏమనుకోనంటే నేను చూపిస్తానంటే మీకు గుడి బాలాంజనేయుడు, అక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్, అంటే ఏమి అక్కడ గ్రీన్ కలర్ ఇక్కడ ఆరెంజ్ కలర్ అంతే. ఆయనది తీసుకెళ్లి చూపెట్టాను, మన కుక్కటిపల్లిలో చూపెట్టాను పండక్కి తీసుకెళ్లి, పదండి చూడరు కానీ ఎక్కడ అని. అంతే, మేము అదే అనుకుంటున్నాం, ఆంజనేయుడే మమ్మల్ని కలిపాడు. బ్రహ్మచారి అయినా నేను బ్రహ్మచారి బాబు మీరు కాదని చెప్పేసి మేమిద్దరు కలిపేశాడు. మా కోరుతున్నాం, కోరింది వరసిద్ధి ఆంజనేయుడు, అదే అక్కడ నెరవేరింది. రాజశ్రీ మేడం గారు, నేను మీతో ఇంటర్వ్యూ అయిన తర్వాత 2-3 ఆర్గనైజేషన్లతో ఇంటర్వ్యూ చేశాను మేడం. దాంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు అప్పులు ఉన్నాయి, 3 లక్షల అప్పు ఉంది, 20 లక్షల అప్పు ఉంది అలా అంటుంటే అసలు ఏం మేడం అలాగా? అంటే వాళ్ళు 20 లక్షల అప్పు అంటే ఏంటంటే ఏదో చీటీలు మోసపోయారంటే ఆ 20 లక్షలు అప్పు తీస్తే వస్తారంటారు ఆవిడ. అవును, చాలా మంది ఉన్నారు అలాగా. అంటే ఆ ఉద్దేశంతో అయితే కష్టం కదా మేడం అది. ఇప్పుడు మనుషుల మనస్తత్వాలు మనం మార్చలేము. డబ్బు కోసమే వచ్చి పెళ్లి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాము, నాకు 20 లక్షలు అప్పు ఉంది, అలా అది తీరిస్తే నేను పెళ్లి చేసుకుంటానంటే నీ అందాలు ఆరబోయడానికి 25 ఏళ్ల పడుచు పిల్లవు కాదు నువ్వు, 50 ఏళ్ళు దాటిపోయి మెనోపాజ్ స్టేజ్లోకి వచ్చేసాం. ఇక జీవితం ప్రశాంతంగా పార్ట్నర్తో ఎలా పెడుతుంది అన్నది ఆలోచించుకోవాలి. కానీ ఆవిడెవరో చెప్పాను చూడండి, లాస్ట్ టైం కూడా నేను కారు కొన్నాను, నాకు 3 అంతస్తులు మేడ కట్టాను, వాటికి అప్పులు ఉన్నాయి, ఆ ఈఎంఐలు ఎవడు తీరిస్తే వాడిని పెళ్లి చేసుకుంటా. అదే ఆఫర్ అసలు నాకు అర్థం కాదు. పెళ్లికి కావాల్సింది నీకు అవతల వ్యక్తితో నీకు జీవితం ప్రశాంతంగా వెళ్తుందా లేదా అన్నదా, అప్పు తీరుస్తాడా లేదా అన్నదా.
అంటే ఆ అప్పు తీర్చడం కోసం నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావు అని అనిపిస్తుంది నాకైతే. మరి తప్పేమో మాట్లాడుతున్నానో నాకు తెలియదు. అలా ఉన్న వాళ్ళకి ఎప్పటికీ పెళ్ళిళ్ళు కావండి, వాళ్ళకి ఎప్పటికీ అవ్వవు. అందంతో సంబంధం లేకుండా ఆత్మీయ భావంతో, అంటే మాకు ఒకరికొకరం మేము ఉన్నాము తోడు నీడగా అనేటువంటి, నాకు నువ్వు నీకు నేను అనే భావనతో ఎవరైతే ముందుకు వస్తారో ఇలాగే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. నేను మినిమం ఒక 20,000 30,000 ఇన్కమ్ ఉంటే గానీ పెళ్లి అంటే రెండో మ్యారేజ్ కి ఉండవండి. మొన్న ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకునేవాడు ఫోన్ చేశాడు, పొద్దున్న చాకలాడు ఫోన్ చేశాడు. ఇలాగా అంటే అవసరం, దేర్ ఇస్ ఎ నీడ్ ఇన్ ది సొసైటీ. చాకలాడికైనా కోటీశ్వరుడికైనా తోడు అనేది అవసరమే, అది మనం కాదనలేము. దానివల్లే తోడు నీడకు చెడ్డ పేరు కూడా ఉంది. ఇక్కడ డబ్బులు లేని వాళ్ళే వస్తారు, డబ్బులు ఉన్నాడు రారు అని. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. కానీ వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు, మిడిల్ లోవర్ మిడిల్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిన్న జూమ్ మీటింగ్లో అదే మాట్లాడుకున్నాం మేము. ఏమంటే 30,000 40,000 మినిమం ఇన్కమ్ ఉన్న వాళ్ళని మాత్రమే రండి, మిగతా వాళ్ళు రావద్దు అని పెడదామా అన్న. అంటే మా వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎన్జిఓ నడుపుతున్నారు, ఎన్జిఓకి డబ్బులతో సంబంధం లేదు కదా, వస్తాడు వాడు చూసుకుంటాడు, వాడు ఎవరైనా ఇష్టపడితే చేసుకుంటాడు, లేకపోతే లేదు, అది మనకి సంబంధం లేదు. వాడు ఫైనాన్షియల్ మ్యాటర్తో మీ డబ్బులు కట్టేస్తాడు, వాడు మీటింగ్కి వస్తాడు, అది వాడి ప్రయత్నం వాడు చేసుకుంటాడు. అంతేగాని నీకు ఇంత ఆస్తుంటేనే రావాలి అనేది కమర్షియల్ అయిపోతుంది. అది అంచేత దానికి మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. ఇంకోటి ఏంటంటే రాజశ్రీ గారు, కొంతమంది ఇలాగ సమాజం రాలేవండి, కానీ వాళ్ళు పెద్దోళ్ళు మాట పెద్ద ఆఫీసర్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ చాలా మంది ఉన్నారు అలా. అటువంటి సొల్యూషన్ ఏంటి మేడం? లేదండి, నేను మ్యాట్రిమోనియల్కి వెళ్ళమంటాను. మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఫోటోలు పంపించేస్తారు మీకు, అందులో నచ్చింది చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. మా దగ్గర అయితే మీరు డైరెక్ట్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయండి, ఆయన 40 ఏళ్ల వయసు ఫోటో పెడతాడు, అందులో ఆ ఫోటో మనం వాళ్ళకి పంపిస్తాం. ఏదో ఎరగా బుర్రగా బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు, యాక్చువల్ మనిషిని చూసేప్పటికి వాళ్ళ బట్టతాలు వచ్చేస్తుంది, ఆ వృద్ధాప్య ఛాయలు మొహంలో కనపడుతూనే ఉంటాయి. అంచేత ఆ ఫోటో చూసి మనిషిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మీరు డైరెక్ట్ మనిషిని చూసుకోండి, ఇష్టపడితే కూర్చొని మాట్లాడుకోండి, మాట్లాడుకున్నాక నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. అంతే తప్ప ఫోటోలు చూపించే ప్రసక్తే లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫోటోలు ఇస్తారు మాకు, అవి దేనికోసమని ఆఫీస్ పర్పస్ కోసం మాత్రమే. ఆయన ఫోటో ఆవిడకి మేము చూపించలేదు, ఈవిడ ఫోటో ఆయనకి మేము చూపించలేదు, డైరెక్ట్గా మనుషులే చూసుకున్నారు, మాట్లాడుకున్నారు అంతే. ఫోటో అనేది ఆఫీస్ పర్పస్ కోసమే తప్ప ఎవరికి చూపించడానికి కాదు, కంప్యూటర్లలో పెట్టే ప్రసక్తే లేదు. ఫైల్స్ కూడా కేవలం నా దగ్గర ఉంటాయి, మా అసిస్టెంట్ దగ్గర కూడా ఉండవు. మొత్తం ఫైల్ అంతా సాయంత్రం నేను ఇంటికి పట్టుకెళ్ళిపోతా, నా దగ్గర ఉంటాయి. చాలా మంది తర్వాత ఫోన్ చేస్తుంటారు, మేడం ఆ టోకెన్ నెంబర్, ఆ నెంబర్, ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఈ నెంబర్, ఫోన్ నెంబర్. ఎవరికి ఫోన్ నెంబర్లు, ఆడవాళ్ళ ఫోన్ నెంబర్లు ముఖ్యంగా అసలు ఇచ్చేదే లేదు. మీరు కావాలంటే నెక్స్ట్ మీటింగ్కి రండి, నచ్చితే మాట్లాడుకోండి, చేసుకోండి, అంతేగాని మేము ఎవ్వరికి కూడా నెంబర్లు పెట్టము అని. నేను మీ వేరే ఆర్గనైజేషన్ చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే ఒక అతను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు, ఆయన రిటైర్డ్ అయ్యాడు, ఆయనకి 40,000 పెన్షన్ వస్తుందండి, ఒక 50,000 రెంట్లు వస్తాయండి, మొత్తం 90,000. ఆ 90,000 ఆ వీడియో అతను చెప్పినందుకు ఎందుకు మరి హాయిగా కృష్ణారామ అనుకుంటే, లేదంటే పిల్లల్ని అడిగాను, వాళ్ళు కొద్దిగా లోన్లీనెస్ సార్ చెప్పినట్టు, రాధాకృష్ణ చెప్పినట్టు చెప్పారు, 50 లక్షల మంది చూశారు మేడం. ఏంటి 90,000 మనిషికి ఒక ఎందుకు అడుగుతున్నాడు, 90,000 వస్తున్నాయి, హాయిగా కృష్ణారామ అనుకోకుండా. వృద్ధాశ్రమంలో కొంతమంది కామెంట్స్ చూస్తున్నాను మేడం, నువ్వు వృద్ధాశ్రమంలో ఉండు, వృద్ధాశ్రమంలో ఉండంటారు, చాలా మంది రాస్తారు కామెంట్స్. అటువంటి వాళ్ళకి ఏమన్నా, నీ పెళ్ళి ఎందుకైనా ప్రతివాడు పెళ్ళాం పక్కలో పెట్టుకొని మాట్లాడతాడు, నీకు పెళ్ళాం లేకపోతే ఆ నొప్పి ఏంటో నీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం అవుతుంది. నువ్వు హాయిగా పెళ్ళాంతో కూర్చొని, మేము ఒకసారి దాన్ని ఏమంటారు, అది సీనియర్ హోమ్కి వెళ్ళాం. ఎందుకంటే అక్కడ కూడా ఒంటరి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఎవరికైనా ఇష్టమైతే మీటింగ్కి వచ్చి చూసుకుంటారనే ఉద్దేశంతో వెడితే ఆ కమిటీ ఆయన అన్నాడు, అసలు వాళ్ళకి తోడవసరం ఏముందండి, 24/7 మేమే చూసుకుంటున్నాం కదా అని అడిగిన. నువ్వు సాయంత్రం 5ంటికి ఆఫీస్ కట్టేసి తాళాలు సంకలో పెట్టుకుని పిల్లల దగ్గరికి వెళ్ళిపోతావు, ఏం చూసుకుంటావు 24/7? ఒకవేళ ఆయనకి అనారోగ్యం వచ్చింది, నువ్వు అక్కడ మానేసి ఇంటికి వచ్చి నీ సేవ చేస్తావా? ఓల్డేజ్ హోమ్లో అయినా అంతే, ఎవరైనా అంతే. సింగిల్ వాళ్ళ పరిస్థితి వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ. అనారోగ్యం వస్తే ఎవరు చూస్తారు? పక్కగా ఏ మనిషి ఎంతసేపు చూస్తాడు? పావుగంట చూస్తాడు, అరగంట చూస్తాడు. వాళ్ళని ఇద్దరు అనుకుని వాళ్ళు ఎందుకు సర్వీస్ చేస్తారు? అదే భార్యాభర్తలు అయితే ఒకరికొకరు తోడు ఉంటారు కాబట్టి, ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది వాళ్ళ మధ్య ఉన్నది కాబట్టి, అయ్యో బాగలేదు మనం చూసుకోవాలి అనే బాధ్యత వాళ్ళకి అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ రిలేషన్ వల్ల ఆ ఎఫెక్షన్ సహజంగానే వస్తుంది వాళ్ళకి. పక్క రూమ్లో వాళ్ళకి, పక్క బెడ్లో వాళ్ళకి రమ్మంటే రాదు అది. ఇది భగవంతుడు సృష్టిలో భార్యాభర్తలన్న బంధంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అది వేరే వాళ్ళకి తెలియదు. అంచేత 24/7 మేము సర్వీస్ చేస్తామన్నా అసలు మా వాళ్ళు ఎవరికి అక్కర్లేదండి అన్నాడు, కానీ ఆయనకి ఏం అర్థం అవుతుంది? సరే వచ్చేసి అర్థం కాదు.
ఆయన బాధ ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతారేమో మన దగ్గర నుంచి అని. ఆయన ఇల్లు కొనుక్కోను అద్దెకో ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోతారేమో లాస్ వస్తుంది. ఓల్డేజ్ హోముల్లో కూడా అంతే. ఓల్డేజ్ హోముల వాళ్ళు కూడా వాళ్ళు చాలా మంది వస్తుంటారు. ఒకళ్ళు వెళ్ళిపోతే ఇంకోళ్ళు వస్తారు. లేదా ఇద్దరు ఓల్డేజ్ హోమ్లో ఉన్నారనుకోండి, 2 రూముల బదులు 1 రూమ్లో వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. నీకు నష్టం ఏముంది? 1 రూమ్ పోతుంది కదా, ఇంకోటి ఎవడో రావచ్చు. వచ్చేదాకా మేమెందుకు నష్టం భరించాలని ఎవరు కోఆపరేట్ చేయరు. ఓల్డేజ్ హోములు కానీ సీనియర్ సిటిజన్ హోమ్స్ కానీ వాళ్ళు ఎవరు కోఆపరేట్ చేయరు. అంతే, వాళ్ళంతా వాళ్ళు ఇష్టమైతే మన దగ్గరికి రావాల్సిందే తప్ప మనం వెళ్ళి అడిగితే ఎవరు ఒప్పుకోరు. మీనా కుమారి గారు మరి ఏంటి ఇద్దరు క్యాస్ట్ లో ఒకటేనా లేదా? ఇద్దరు క్యాస్ట్ ఒకటేనండి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్? బ్రాహ్మిన్స్ ఇద్దరు. అబ్బో, అయితే నేను బ్రాహ్మిన్సే కావాలని అడిగాను. నేను తోడునీడకు వచ్చినప్పుడు పరిచయం చేసుకున్నప్పుడు వెజిటేరియన్ కోడిగుడ్డు కూడా దగ్గర రానియను. నాకు నా మనస్తత్వం కోడిగుడ్డు వరకు అక్కర్లేదు, మష్రూమ్ తినం, ఏ తినం మేము. అందుకని నాకు కంపల్సరిగా బ్రాహ్మిన్ కావాలి. 100% ఇద్దరు వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. అద్భుతంగా ఏం వండుతారండి మీనా కుమారి గారు? ఏ వంటలు బాగా నచ్చినాయి? 3 నెలల్లో ఏం తిన్నారు? అద్భుతంగా చేస్తారు, ఇది చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఉంటుంది సహజంగా. 50+ లో ఉన్నారు కాబట్టి మంచి 25 years దాకా. అనే కాదు సార్, యాక్చువల్ గా ఐ లవ్ కుకింగ్. నాకు అసలు వంట అంటే చాలా ఇష్టం, బాగా ఇష్టం. నేను వన్స్ అపాన్ ఏ టైం అంటే కరోనా టైంలో మాకు స్కూల్ పరంగా జీతాలు ఉండేవి. నేను నారాయణలో చేశాను. అప్పుడు ఇబ్బందులు, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, జీతాలు లేవు. ఆ టైంలో ఆల్మోస్ట్ నేను ఇవి హోమ్ ఫుడ్స్ చేశాను. హోమ్ ఫుడ్స్ ఆల్మోస్ట్ ఒక 6 months 8 months ఇంట్లో నేను తయారు చేసి నేను 4 ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. వెరీ గుడ్ ఇచ్చాను. సో అప్పుడు నాకు మంచిగా జరిగింది. అంటే జనాలు చాలా మంది అప్పుల పాలయ్యారు. హోమ్ ఫుడ్స్ అంటే ఏం చేసేవారు? అన్ని అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు అట్లాంటివన్నీ చేస్తా. 4 కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? ఇచ్చాను సార్, ఇచ్చాను. నాకు అసలు ఆ టైంలో చాలా మంది నా కలీగ్స్ అప్పుల పాలయ్యారు. బట్ నేను నా కూతురు పెళ్లి చేశాను, డబ్బులు సంపాదించాను. నేను నా పార్ట్నర్ తను కూడా మంచిగానే ఇదైంది. సో నేను ఎక్కడో అక్కడ మేడం గారు లాగా కొంచెం గివ్ అప్ ఇవ్వను, అంత వేరంగా ఓడిపోను. ప్రతి దానికి చిన్న చితగా విషయాలకి అంత వేరంగా ఓడిపోవడం, దించేయడం అన్నది అలవాటైతే లేదు. కష్టపడదాం, దేనికైనా కొంచెం కష్టపడాలి. కష్టపడితే దేనికైనా సొల్యూషన్ ఉంది. ఇన్కమ్ అంటారా, నా లెక్కలో ఎలాగైనా మీరు సంపాదించవచ్చు. ఆనెస్ట్ గా మీరు ఎలాగైనా సంపాదించవచ్చు. కష్టపడడం పడాలి, వే ఆఫ్ సొల్యూషన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది. అద్భుతంగా చెప్తారండి. హిందీ పాట కబీర్ కా దోహే గానీ, దోహేలు పద్యాలు, కబీర్ కా దోహే, తులసి కా దోహే అన్ని కూడా అద్భుతాలు సృష్టిస్తారు. బాగా అంటే మీ పాటలు అంటే ఇష్టపడతారని మీ మాటలు బట్టి నాకు తెలిసిపోతున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా అది ఏమో కరెక్ట్ రాదు మేడం. మీరు పద్యాలు కూడా బాగా చెప్తారు, హిందీలో చాలా బాగా చెప్తారు అనుకుంటున్నాను నేను. తెలిసిపోతుందండి, బాగా టీచింగ్ అది బాగుంటుంది. నాకు నార్మల్ గా పిల్లలు అంటే చాలా ఇష్టం సార్. చిన్న పిల్లలు అంటే ఇష్టం, ముఖ్యంగా 10th పిల్లలు అంటే మరీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు సార్, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ భవిష్యత్ అన్నది అది ఫౌండేషన్. వాళ్ళు బయటకు వచ్చాక ప్రపంచం అన్నది తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ జెనసిస్ స్కూల్ ఎంత ఇస్తున్నారు మేడం అమౌంట్, మీ సాలరీ? నాకా ఇప్పుడు ఒక అవి పర్సనల్ అండి, అలాంటివి ఎందుకు అడుగుతారు? మంచిగానే ఇస్తారు సార్. జెన్సిస్ మేనేజ్మెంట్ చాలా గుడ్ మేనేజ్మెంట్. అసలు మమ్మల్ని నిజంగా ఒక ఫ్యామిలీ కన్నా ఎక్కువగా చూసుకుంటారు. అంటే క్యాడర్ బట్టే సార్. నేను ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్చువల్ గా నాకు ప్రిన్సిపల్ పోస్ట్ ఇస్తామన్నారు SR వాళ్ళు. బట్ నేను దాన్ని వద్దనుకుని, నేను స్ట్రెస్ వద్దు, ఎందుకంటే చెప్తున్నాను సార్, ఒకటి ఏ మేనేజ్మెంట్ మంచిది కాదు అని కాదు, ప్రతి మేనేజ్మెంట్ మంచిది. మేనేజ్మెంట్ వాళ్ళ అవకాశం బట్టి వాళ్ళ నీడీలు మనకు చెప్తారు, అది మనం చేసుకుని పోవడమే. నా లెక్కలో నేను ఎన్ని ఇన్స్టిట్యూషన్ లో చేసిన, అందువల్ల ఎక్కడా కూడా మన కేడర్ బట్టి, మన కెపబిలిటీ బట్టి, మన డెమో బట్టి ఇస్తారు. వాళ్ళని వాళ్ళు ఇది ఇచ్చారు, మనం ఒప్పుకునే కదా స్కూల్కి వెళ్తున్నాం. నేను కూడా 30,000 ఉంటుందిలేండి. నేను పర్సన్, నేను ఎక్సైజ్ మీకు చెప్పకపోయినా నేను అనుకోవడం హిందీ టీచర్ అంటే 30,000 ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం, ఎక్కువ తక్కువ తర్వాత చూద్దాం సార్. కొంతమంది నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, ఈ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు శృంగారపురం ఆడవాళ్ళు అంటే కోరిక తగ్గలేదు ఇంకా వీళ్ళకి, అందుకే ఇలా పెళ్లి చేసుకున్నా, అది నిజమంటారా? అది కారే కాదండి, అది వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అది అంతేగాని దానికోసమే మనం వెప్పర్లాడాల్సిన అవసరం లేదు. ముందు ఇక్కడ ఈ వయసులో కావాల్సింది పలుకు తోడండి అంతే. అది నీకు నేనున్నా, నాకు నీవు ఉన్నావు, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఉన్నాం అనేది కావాలి. అందుట్లో తను ఆర్థికంగా
పెద్దగా ఆశ ఉన్నటువంటి మనిషి కాదు. నన్ను ఫస్ట్ అడగలేదు, ఇప్పుడు కూడా అడిగారు కదా నాకు. అవి ఇప్పుడు మీరు ఇందాక అన్నారే 3 లక్షలు తీస్తే ఇది వస్తామని, నేను అవన్నీ మా మధ్య అసలు ఏ టాపిక్ ఫైనాన్స్ మ్యాటర్ రాలేదు, అస్సలు రాలే మా మధ్యన. సరే ఇద్దరం ఉన్ననాళ్ళు కలిసి ఉందాం, చక్కగా పిల్లలు చూసుకుంటూ వాళ్ళ కొండి పెట్టుకుంటూ జీవితాన్ని గడుపుదాం చక్కగా అనుకున్నాం. ఒకటే మాట. తను మంచి ఆంధ్ర కుకింగ్ బాగా తెలుసు ఆమెకి. వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో చదవటం వల్ల ఆ వైజాగ్ లో అటు వంటలు తెలుసు, ఇది తెలంగాణ వచ్చి మళ్ళీ ఈ వంటలు చాలా అదరగొట్టేయడమే వంటలు అంటే. అది ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా A to Z వంటలు బాగొచ్చు. నాకు మీరు బ్రాహ్మణ్స్ అని నాకు తెలుస్తుంది. కందా బచ్చలి పచ్చడి బాగా చేస్తారటండి. పనస పొట్టు, కందా బచ్చలి అవన్నీ మా ఇంట్లో, మరి మా ఇళ్లలో అవి కొట్టిన పిండి ఉంటే అడిగేవాడిని. అయ్యో, నాకు కందా బచ్చలి ఒకసారి ఎవరో ఇస్తే తీసుకున్నాను. మా గురజాలు రండి సార్, చక్కగా చేసి పెడతాం. చాలా అద్భుతంగా ఉంది. నాకు మాత్రం మీరు అన్నట్టు పనస పొట్టుగా కర్రీ ఒకటి. మాకేంటంటే నాన్ వెజిటేరియన్ కావాలి మేడం. దాని తర్వాత ఏంటని చూస్తే ఇదే చాలా బాగుంది నాన్ వెజిటేరియన్ కంటే. కందా బచ్చలు కానీ పనస పొట్టు కానీ అన్ని అవి తెలంగాణలో అసలు వాళ్ళకి తెలియదండి. తెలియదండి. అరటికాయ ఒకటి, అరటికాయ ఎన్ని రకాలుగా వండుతారో ఆంధ్రాలో. అరటికాయ అసలు నార్మల్ గా అంటే ఫుడ్ లో పప్పు మనకి వెజిటేబుల్స్ వల్ల ఎన్ని జబ్బులు తగ్గుతాయో సార్. ముఖ్యంగా ఇవాళ రేపు ఎవ్రీబడి లైక్ బిర్యానీ. హైదరాబాద్ అనేసరికి హైదరాబాద్ లో బిర్యానీయే ఫేమస్. బిర్యానీ, చిన్నపిల్లలు ఏంటి బిర్యానీ తింటారు, థమ్స్అప్ తాగుతారు. ఇవన్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు చాలా మంది. చాలా అదే మనకి వెజిటేరియన్ అనేసరికి దవ్వ అనేసరికి దవ్వ చాలా మందికి తెలీదు ఇక్కడ ఏంటి అన్నది. ఫేమస్ అంటే అది ఫేమస్ అన్నమాట. చాలా బ్రాంచ్లు పెట్టేసారులేండి ఇక్కడ. తర్వాత రాజశ్రీ మేడం గారు నాకు డౌట్ ఏంటంటే, ఈ ఆడవాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు మేడం. సరే మీరు ఆర్థికంగా చూడొద్దు, ఏమొద్దు, ఇది పెళ్లి చేసుకో అంటున్నారు. ఒక నెల 2 నెలలు పోయిన తర్వాత ఏమైనా అయిందనుకోండి ఆయనకి, ఏంటి నా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడే నేను అందరిని ఎదిరించి వచ్చాను, ఏంటి నా పరిస్థితి అని అడుగుతున్నాను. పెళ్లి అనేది చేసుకుంటే ఇప్పుడు వాళ్ళలాగా శాస్త్రోక్తంగా లీగల్ వైఫ్ అయినప్పుడు ఆమెకి ఆటోమేటిక్ గా ఆయనకి పెన్షన్ అయితే పెన్షన్, ఆస్తి అయితే ఆస్తి, ఏదైతే షేర్ వస్తుంది కదా ఆవిడకి. లివ్ ఇన్ రిలేషన్ లో అయితే రాదు. అది లివ్ ఇన్ రిలేషన్ లో నా పరిస్థితి ఏంటి అని అడిగారంటే అర్థం ఉంది. ఎందుకంటే మనీ షేర్ లేదు కాబట్టి. లీగల్ వైఫ్ గా ఇబ్బందే లేదు కదా. ఎప్పుడు కూడా పెళ్లిలో ఉన్న గ్యారంటీ లివ్ ఇన్ రిలేషన్ లో ఉండదండి. ఎందుకంటే దానికి ఒక భరోసా ఉంది. అది విడిపోవడం కూడా అంత తేలిక కాదు. డైవర్స్ ఉంది, దాని చుట్టూ కోర్టు చుట్టూ తిరగాలి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. చేసుకోవడం తేలిక చేసుకుంటారు కానీ విడిపోవడం కూడా అంత తేలిక కాదు. విడిపోతే మళ్ళీ ఆవిడ మెయింటెనెన్స్ అడుగుతుంది. కానీ ఇందులో అవన్నీ లేవు కదా. ఈజీగా చేసుకుంటారు, లివ్ ఇన్ రిలేషన్ అంటారు, 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఉంటారు, నువ్వు నాకు వద్దు పో అంటారు, విడిపోతారు. విడిపోతే ఎవరిదారు వాళ్ళదే. డబ్బులు ఆస్తులు ఆమెకేం షేర్ రాదు కదా. అంచేత పెళ్లిలో ఉండే భరోసా లివ్ ఇన్ రిలేషన్ లో ఎప్పుడూ ఉండదు. అయితే లివ్ ఇన్ రిలేషన్ ఎక్కువ మంది ఎందుకు కోరుకుంటారంటే అక్కర్లేకపోతే ఇదే తంతే పోతుంది కదా అన్న భావన మగవాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. అంచేత ఆడవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే 2 ఏళ్ళ 3 ఏళ్ళ వాడుకుని పొమ్మంటే నా పరిస్థితి ఏంటి, అంచేత నాకు ఏదో ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూపించు. ఆ సెక్యూరిటీ తక్కువే అడగట్లా, ఓ ఇల్లు అడుగుతున్నారు. హైదరాబాద్ లో ఇల్లు అంటే ₹1 కోటి. కోటి లోపల ఇల్లు లేదు కదా హైదరాబాద్ లో. అంచేత ₹1 ఆస్తి 60-70 ఏళ్ళు వచ్చి ఎవరు ఇవ్వరండి. ఎందుకు ఇస్తారు? నాతో పాటు ఉండు తిను అంటారే తప్ప నీకు ఇల్లు ఇవ్వాలి, అది దట్టు ఇవాళే రాసిచ్చేయాలి ఆవిడకి. ఇవాళ ఎవరు రాసిస్తారు? ఎవరు ఇవ్వరు. అందుకే అలాంటి వాళ్ళకి పెళ్లిళ్ళు కావు. ఇలా ఆశతో అలా కూర్చుంటారు, సంవత్సరాలు వెళ్ళిపోతాయి అంతే. ఎవరైతే డబ్బు మీద ఆశ కాకుండా తోడు కోసం వస్తారో వాళ్ళకి ఇలాగే పెళ్లిళ్ళు అవుతాయండి. మిగతా వాళ్ళకి అవడం కష్టం. ఎందుకంటే అతను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు, 60 సంవత్సరాలు, అతనికి 25,000 30,000 వస్తుంది మేడం. ఇద్దరు కలిసి ఉంటాం అంటున్నాడు ఆయన. ఆవిడ వద్దు, ఇల్లు కావాలంటుంది. అదే 25,000కి పెళ్లి చేసుకోరండి. ఇప్పుడు ఆయనకి 20,000 30,000 వస్తుంది. రేపొద్దున ఆయనకి పెన్షనర్ కాదు, ప్రైవేట్ జాబు. రేపొద్దున ఆయన చేస్తే ఆ 30,000 రాదు కదా. రాదండి. చచ్చిపోకపోవచ్చు, ఎవరి ముందో ఎవరు వెనుకో మనం చెప్పలేము. కానీ ఒకవేళ అనుకోనిది ఏదైనా జరిగితే ఆయన ముందు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నాకేంది సెక్యూరిటీ అని అడుగుతుంది ఆవిడ. అందుకనే వద్దంటుంది. ఆయన ఏదో ఒక సెక్యూరిటీ. అదే ప్రశ్న అడిగితే అతను అంటాడు, ఒకవేళ ఆవిడే పోతే నా పరిస్థితి చెప్పలేం. అది కూడా కరెక్టే. ఆయన పరిస్థితి ఉంది, ఇదివరకుట్లాగే తింటాడు, ఉండడానికి ఆయనకి ఇల్లు ఏదో జీతమో ఏదో ఒకటి ఉన్నాయి కదా. మంచం మీద పడిపోయింది, వదిలేయమంటావా అని అడుగుతున్నాడు. వదిలేయమని ఎవరంటారండి? ఎవ్వరు అనరు. చేయాల్సిన బాధ్యత నీకు ఉంది. మంచాన్ని ఎవరి ముందో ఎవరు వెనుకో చెప్పలేం. ఆవిడే ముందు అయితే, ఆవిడే రోగిష్టిది అయితే
నువ్వు చేయాల్సిందే, తప్పదు కదా, భారీగా చేసుకున్న తర్వాత చేయాల్సిందే. కానీ నిన్ను నమ్మి వచ్చిన ముందు రేపు పొద్దున్న నీ తదనంతరం ఆవిడకి నువ్వు ఏం సెక్యూరిటీ చూపిస్తావు? ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏదో ఒకటి బతకడానికి ఉండాలి కదా. చాలా మంది ప్రాపర్టీ ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, నాకు చాలా ఆస్తి ఉందండి, నా ఆస్తి అంతా నా పిల్లలకి ఇచ్చేసానండి, వాళ్ళందరికీ రాసేసాను, ప్రస్తుతం నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉంటున్నాను, ఆ ఇల్లు కూడా మా అబ్బాయికి రాసి ఇచ్చేసాను, నేను ఉన్ననాళ్ళు ఆమె కూడా నాతో ఉండొచ్చు, ఓకే ఉన్ననాళ్ళు ఉంటుంది, రేపు పొద్దున్న నువ్వు ముందు పోతే ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుందండి అంటాడు. సపోజ్ ఆవిడ 50-55 ఏళ్ల వయసులో ఒక ఉద్యోగం చేసుకుంటాను, అప్పుడు నువ్వు అది చెడగొట్టి నువ్వు పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చావు, ఆ ఉద్యోగం వదులుకొని పెళ్లికి వచ్చింది, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు చచ్చావు. ఇప్పుడు ఆమె వెనక్కి వెళితే 60 ఏళ్ళకి ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుందండి. అంటే ఇదివరకు వయసు లేదు కదా ఆమె దగ్గర, 60 ఏళ్ళు వచ్చే ఇప్పుడు ఆమెకు ఉద్యోగం ఇస్తారా? ఎలా బ్రతుకుతుంది? అది అది పట్టించుకోరు. ఆ ప్రశ్నకి ఎవ్వరి దగ్గర జవాబు లేదండి, ఎవ్వరిని అడగండి. కోరికలతో ఉంటే పెళ్లిళ్ళు కావండి. ఎప్పుడైతే ఒక మానసికమైన తోడు కోసం ప్రాధాన్యం ఇస్తారో వాళ్ళకే పెళ్లిళ్ళు అవుతాయి, వాళ్ళకే అవుతున్నాయి కూడా. మన డిసెంబర్లో 3 జంటలు సెట్ అయ్యాయి. ఇప్పుడు ఒకటి ఫిబ్రవరిలో పెళ్లి, ఫిబ్రవరి 14th అనుకుంటా ఒకటి పెళ్లి, అలాగా మొత్తం మీద ఏదో ఒకటో రెండో అవుతూనే ఉంటాయి. కొంతమంది మనకి చెప్పి చేసుకుంటారు, కొంతమంది మనకి చెప్పకుండా చేసుకుంటారు. ఇప్పుడు ఇది అంటున్నారు సిన్సియర్గా నెక్స్ట్ మీటింగ్కి వచ్చి వాళ్ళు పరిచయం చేసుకుని మేము ఇలా పెళ్లి చేసుకున్నాము, తోడు నెలలో కలిసామని చెప్పారు. సిన్సియర్గా చెప్పిన వాళ్ళు చెప్తారు, చెప్పిన వాళ్ళు చెప్పరు, అంతే. ఎవరిని ఇష్టపడి ఉంటే మీరు పెళ్లి చేస్తారు మేడం దగ్గరుండి? మనకు పెళ్లితో సంబంధం లేదు, వాళ్ళు పిలిస్తే ఇప్పుడు వీళ్ళ పెళ్లికి వెళ్ళాలా, అలా వాళ్ళు పిలిస్తే వెళ్తాం అంతే తప్ప మన ఆకాశం పందిరి భూదేవం అంత అరుగు వేసి పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం మనం పెట్టుకోలేదు. అసలు పరిచయ వేదిక మాత్రమే, పెళ్లితో సంబంధం లేదు. అది నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు లేదు. ఎంతమంది సెటిల్ అవుతారు అన్నది కూడా మనకి సంబంధం లేదు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి రాజమండ్రి నుంచి వస్తున్నారు మేడం, అవును, హైదరాబాద్ దిగుతారు, దిగి అలా ఎక్కడన్నా హోటల్ ఉండాలి మాకు అయితే. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు అక్కడ అదే దాన్ని ఏమంటారు, అవేవో రూమ్స్ ఉంటాయి కదా రైల్వే స్టేషన్ లో, డార్మెటరీ రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ ఉండి తయారై రావచ్చు. ఆడవాళ్ళు వస్తారు అనుకోండి, ముందుగా వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కాస్త మొహం కడుక్కొని బట్టలు మార్చుకుంటారు, అంతే. ఇంకా వాళ్ళకి కావాలంటే రూమ్ తీసుకోవచ్చు, కానీ హోటళ్లలో ఈ ఒక పూట కోసమని ఎవరు రూమ్ తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. అంచేత బయటనే బట్టలు మార్చుకొని రెడీ అయిపోయి వచ్చేస్తారు, డార్మెటరీలోనూ రెడీ అయిపోయి వచ్చేస్తారు. రైల్వే స్టేషన్ లో, బస్ స్టేషన్ లో కొన్ని ఉంటాయి కదా, అవును, ఏర్పాట్లు ఉంటాయి కదా, అంతే అంతే. అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఎక్కువ మంది హైదరాబాద్ లోకల్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఖమ్మం కానీ వరంగల్ కానీ అనుకోండి, అక్కడే స్నానం చేసి ఇంటి దగ్గరే తయారైపోయి వచ్చేస్తారు ఏకంగా. అంచేత వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలా దూరం నుంచి వచ్చే వాళ్ళకే సమస్య. దానికి అంతే, డార్మెటరీలోనే ఇక్కడ వాళ్ళ సొల్యూషన్ వాళ్ళు చూసుకోవాల్సిందే. ఇప్పుడు ఇటువంటి అంటే మ్యారేజ్ చేసిన వాళ్ళకి అంటే ఎవరన్నా మీ దగ్గర రావాలనుకో మేడం, అంటే వాళ్ళకి ఏమైనా సందేశం అంటే ఇలా రండి అంటే, నాకు 3 తెలుసండి. నాకు మీరేంటో భర్త చనిపోయి సర్టిఫికేట్ ఉండాలి, ఇది డెత్ సర్టిఫికేట్ ఉండాలి, డెత్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా డైవర్స్ ఉండాలి, ఆధార్ ఉండాలి, ఫోటో ఉండాలి, ఈ 3 కంపల్సరీ. ఏమంటాడంటే మా ఆవిడ ఇద్దరు వీడియో ఏదో పంచాయతీ ఎవరో రాయించుకున్నాము, లాయర్ చేత రాయించుకున్నాము. లాయర్ చేత రాయించుకున్నాం కాదు, మా లాయర్ గారు నాకు విడాకులు ఇచ్చేసాడు అని చెప్పాడు. భార్యాభర్తల మధ్యన విడాకులు ఇవ్వడానికి లాయర్ గారు ఎవరు నాకు తెలియదు. అది ఎంత అమాయకత్వం వాడికి. వాడి దగ్గరే 10,000 ఇచ్చుకున్నాడు ఆ మహానుభావుడు, మీ ఇద్దరికి విడాకులు ఇచ్చేసారు కదా. మీరు పడరు, అలా పడేవాళ్ళు, లాయర్లలో కూడా అలా పడేవాళ్ళు కూడా ఉన్నారంటే. వాడెవరో వచ్చి మా లాయర్ గారు మాకు విడాకులు ఇచ్చేసాడు, కాగితం చూసుకోండి అంటే ఆయన ఇచ్చిన కాగితం 4 తీసుకోవాలని ఏం ఉపయోగపడుతుంది? కాదులేండి, వాళ్ళకి తగిన నాలెడ్జీ లేక. ఈ మధ్య కాలంలో డైవర్స్ పత్రాలు రాసుకొని నోటరీ చేయించుకుంటున్నారు. నోటరీ ఏం ఉపయోగం మీరు చెప్పండి? లాయర్ గారు చేసిస్తున్నారు కొంతమంది వీళ్ళ తృప్తి కోసం, అంతే. అది కోర్టుకి వెళ్తే చెల్లదండి, నోటరీ కోర్టుకి వెళ్తే చెల్లదు. ఏ విషయంలో అయినా సరే నోటరీ చెల్లదండి. అది వీళ్ళ తృప్తి కోసం అని నోటరీ రాసుకుంటారు. ఇన్నోసెన్సీ ఇస్ వన్ టైప్ ఆఫ్ క్రైమ్ సార్. ఇన్నోసెన్సీ ఇస్ వన్ టైప్ ఆఫ్ క్రైమ్. అయితే మీలాగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మా రాధాకృష్ణ గారు సందేశం ఇప్పిస్తారు. నెక్స్ట్ మీరు ఇద్దరు కానీ అంటే ఎవరైనా మీలాగా అనుకోండి, ఏది అసలు ఫైనల్ గా ఏం సందేశం ఇస్తారు మీరు? అంటే ఇటువంటి వాళ్ళు రండి అలాగా అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఏ థాట్స్ అనేది మైండ్ లో లేకుండా, ఫెయిర్ హార్ట్ తోటి చక్కగా నాకు ఒక పార్ట్నర్ కావాలి, నా మనసు అర్థం చేసుకునే పార్ట్నర్ కావాలి అనేదే ఇంపార్టెన్స్ ఇచ్చి, ద్రవ్యాపేక్ష ఎక్కడ ఉండకూడదు. ద్రవ్యాపేక్ష ఉన్నాయి ఎప్పుడు నిలబడవు. నేను కనుక ద్రవ్యాపేక్ష ఉన్నట్టయితే నేను అప్పుడే ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయేవాడిని. నీ ఆస్తితో నాకు సంబంధం లేదు, నీ ఆస్తి నీదే.
నా దగ్గర ఉన్న ఆస్తి ఏదో నాది. ఓకే. ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది మా మధ్య. అట్లా ఏదో ఒక అండర్స్టాండింగ్ ముందు తోడు నెడకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఇప్పిస్తారు. ఆ ఇప్పించినప్పుడు మీరు ఫెయిర్ గా మీ మనసులో ఉంది మాట్లాడుకొని చక్కగా ఒకళ్ళకొకళ్ళ భావాలు పంచుకొని మీకు 100% మీకు ఈ పార్ట్నర్ నాకు సూటబుల్ ప్రాపర్ అని అనిపిస్తే ఫర్దర్ గా ప్రొసీడ్ కావటం మంచిది. అదర్వైజ్ ఆ రోజుకి ఆ రోజు డ్రాప్ కావచ్చు. ఆప్షనల్, అన్ని ఆప్షనల్. అక్కడ వాళ్ళు మా మీద ప్రెజర్ చేయరు. చూడండి అది చూడండి అది చేయాల్సిందేనని అనరు. అంతా మీ ఆప్షన్ అంటారు, అంతే. మీ చాయిస్ మందే. అక్కడ ఒక రకంగా స్వయంవరం అండి దాన్ని. తోడు నీడ కంటే ఆడవాళ్ళు సెలెక్ట్ చేస్తేనే అక్కడ అయ్యేది. ఆ నెంబర్ పంపించబట్టి అక్కడ నన్ను స్టేజ్ మీద పిలవగలిగారు. మగవాళ్ళు చాలా మంది లిస్ట్ రాసుకొని నెంబర్లు వేసుకొని వస్తారు అక్కడికి. వాళ్ళు అక్కడి నుంచి రారు, పైకి కూడా లేవరండి. కనీసం లేదు చెప్పను కూడా చెప్పరు. వాడికి 15,000 పెన్షన్ ఉంటదండి. వాడు చచ్చిపోతే ఆవిడకి వచ్చేది 7,000 పెన్షన్. అది తప్ప వాడి దగ్గర ఏమీ లేవు. చదువు లేదు, సంధ్య లేదు, రూపం లేదు. ఏ ప్లస్ పాయింట్ చూసి నీ దగ్గరికి వస్తారు. అందుకని వాళ్ళు లేవని కూడా లేవరు. ఇదివరకు చెప్పేదాన్ని లేవడం మర్యాద. నీకు నచ్చపోతే నచ్చలేదని చెప్పంటే వాడి కోసం లేవడం రావడం కూడా ఎందుకని అక్కడి నుంచే చూపిస్తారు. రానని అవసరం లేదని. అంటే ఒక అతనికి నా టోకెన్ నెంబర్ 5 టోకెన్ నెంబర్ ఏదో 6 ఇష్టం అనుకోండి. 5, 6 నాకు ఎవరైనా పర్లేదు అన్నారు కూడా. వాళ్ళు ఇష్టం ఉంటే లేస్తారు, అంతే. ఇష్టం ఉంటే లేచి వస్తారు, వాళ్ళే వచ్చి మాట్లాడతారు. అంతేకాదు లేడీస్ కూడా టోకెన్స్ ఇస్తారు కదా మగవాళ్ళవి. టోకెన్స్ ఇచ్చి నేను పలానా ఆయనతో మాట్లాడతానని చెప్తారు. అలాగే జెంట్స్ కూడా పలానా ఆవిడతో మాట్లాడతానని చెప్తారు. అయితే మగవాళ్ళు వెళ్తారు మాట్లాడడానికి. ఆడవాళ్ళు మాత్రం వాళ్ళకి మనిషి నచ్చకపోతే వెళ్ళరు. అంటే ఒక ఆడ మనిషి ముగ్గురు నచ్చింది అనుకో మేడం, అంటే ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ ఇష్టం. ఆవిడ ముగ్గురులో ఎవరినో కోరుకుంటారు. ఆవిడ ముగ్గురులో ఆవిడ ప్రయారిటీ ఎవరికి ఇస్తుందో చూసుకుంటారు. అట్లా కూడా అయింది మా దగ్గర ఒకసారి. ఒక అదేం బ్యాంక్ అది, SBIలో ఒక ఆయన పనిచేస్తున్నాడు, ఇంకొక ఏదో బ్యాంక్ లో ఇంకొక ఆయన పనిచేస్తున్నాడు, ఇంకొక ఆయన బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయిపోయాడు. ముగ్గురు రోజు ముగ్గురితో మాట్లాడేది. పొద్దున్న 2 మధ్యాహ్నం ముగ్గురితో పైగా వాళ్ళ కాంపిటీషన్ ఉంది కదా. ఈ సర్వీస్ లో ఉన్నాయని అనేవాడు, నువ్వు బ్యాంక్ వాళ్ళని చేసుకుంటే నీకు చక్కగా టూర్లు అవన్నీ ఫ్రీ ఉంటాయి, నువ్వు SBI వాడిని చేసుకొని నీకు టూర్లు ఉంటాయి అనేవాడు. ఈ రిటైర్ అయిపోయాను అనేవాడు, అది నేను పెన్షన్ తోటే తీసుకెళ్తా, టూర్లు వాళ్ళు తీసుకెళ్ళి వాడు ఇచ్చేది ఏంటో నేను అనేవాడు. అలా బాగా టగ్ ఆఫ్ వార్ ఉండేది. చెట్టు జరిగి నన్ను అడిగింది ఏం చేసుకోవాలి, నాకు తెలియటం లేదని. నేనేం చెప్పానంటే, సర్వీస్లో ఉన్నవాళ్ళు నీకు కొంతవరకే టైం పెట్టగలుగుతారు, రిటైర్ అయిన వాడు ఎక్కువ టైం పెట్టగలుగుతాడు. అయితే వీడి దగ్గర డబ్బులు కావాలా, సర్వీస్లో ఉన్నవాడు కావాలా, నీకు ఎక్కువ టైం పెట్టేవాళ్ళు కావాలా, పర్వాలేదు వాడి దారిని వాడు ఉంటాడు అనుకునేవాళ్ళు కావాలా, నువ్వు డిసైడ్ చేసుకోమన్నా. చెట్టు చివరికి ఆమె సర్వీస్లో ఉన్న వాళ్ళనే చేసుకున్నట్టుంది. బాగా టూర్లు అవి తీసుకెళ్తే రిటైర్ అయిన వాడే చేసుకుంది. మెయిన్లీ అదేనండి, మెయిన్లీ అదే అందంగా ఉంటుంది అని అన్న భావన ఎక్కువ. అదే అందంగా ఉంటుంది, వయసులో ఉంది. ఆ రెండు. ఆమెనే 65 ఏళ్ళ రిటైర్ అయినా అని చేసుకున్నాడు. ఈమెకి 45, ఆమెకి 20 years తేడా ఉంది ఇద్దరికి. అప్పట్లో 45కి ఆడవాళ్ళకి 5 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే భార్య చిన్నది ఉండాలి, భర్త వయసులో ఉండాలి కాబట్టి. మగవాళ్ళకి 50, ఆడవాళ్ళకి 45. ఆ మూమెంట్లో 45 ఏళ్ళ ఆవిడ 65 ఏళ్ళ ఆయన చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తు ఒకళ్ళకి ఇట్లాగే 45, 60 yearsలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా రిటైర్ అయిపోయాడు. నెక్స్ట్ మాకు చెప్పడానికి వచ్చినప్పుడు ఆవిడ నా చెవిలో నాకు 3వ నెల అని చెప్పింది నెమ్మదిగా రహస్యం. గుండె బద్దలైంది. అది వాళ్ళు క్రిస్టియన్స్, చర్చిలో పెళ్లి చేసుకున్నారు. లీగల్ మ్యారేజ్ కాబట్టి పిల్లలు పుట్టినా పర్వాలేదు. కానీ మన కర్మం జాలక అది లివ్ ఇన్ రిలేషన్ అనుకోండి. రేపు పొద్దున్న 2 ఏళ్ళో 3 ఏళ్ళో సంసారం చేశాక నువ్వు నాకు పొద్దుపో అంటే ఇవి ఏమైపోవాలి? రెండోది, ఆ పిల్లాన్ని పెంచినప్పుడు ఆ పిల్లవాడు స్కూల్లో వేసినప్పుడు మీ నాన్న ఎవరంటే వాడు ఎవరిని చెప్పాలి? అది కూడా ఇబ్బందే కదా. వాడి జీవితం అంతా ఇలా తండ్రి లేని పిల్లలాగా సింగిల్ పేరెంట్తో బతకాలి కదా. మనం తప్పు చేస్తున్నాం అనిపించింది. అప్పటి నుంచి ఆడమగ ఇద్దరికి 50 పెట్టేశాను. ఇక మెనోపాస్ స్టేజ్ చేసి పిల్లలు పుట్టమన్నా పుట్టరు వాళ్ళకి. అంచేత 50 వాళ్ళకి పెట్టేస్తే ఈ గొడవ లేదని, అది ఇద్దరికి ఈక్వల్ 50. నీకు ఏ వయసు కావాలో నువ్వు చూసుకో, 52, 55. దాన్ని బట్టి మీరు 55 ఉంటే 50 కూడా ఓకే కదా. అంచేత మీరు చూసుకోండి అని. కొంతమంది 50 ఏళ్ళు ఉన్న మగవాళ్ళు ఫోన్ చేస్తారు, నాకు 50 ఇవ్వండి అని. బాబు ఇక్కడ 49 కూడా ఉండరు. 50 వస్తారో, 52 వస్తారో, 55 వస్తారో, వచ్చేదాకా మాకు కూడా తెలీదు. నాకు తెలిసినంత వరకు నీకు సూటబుల్ లేడీస్ లేరు.
నీ ప్రయత్నం చేసుకుంటానంటే నీ ఇష్టం, నేను ముందే చెప్పేస్తాను. అయినా కొంతమంది ఇష్టపడి వస్తారు, కొంతమంది రారు, అది వాళ్ళ ఇష్టం. అలాగే 70+ వాళ్ళు మన ఆయన ఎవరో ఫోన్ చేశాడు, నాకు 72 ఏళ్ళండి అని. బాబు 70 దాటితే ఎవరు చేసుకోవట్లేదు, ప్రజెంట్ పరిస్థితి అలా ఉంది. ఇదివరకు నా పెళ్ళాన్ని చేసుకోలేదంటే 50 ఏళ్ల కింద ఆవిడ పరిస్థితి వేరు. ఇప్పుడు ఎవరు చేసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రయత్నం చేసుకుంటా అంటే నీ ఇష్టం రా అంతే. వస్తాడు, ఎవరు దొరకలేదు, వెళ్ళిపోతారు. దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మా చెన్నై గారు ఉన్నారు, ఆయనకి బోల్డ్ మంది లైన్ లో ఉన్నారు, 1,00,000 పైన ఇన్కమ్ వస్తుంది ఆయనకి. ఇప్పుడు అన్నాను కదా, కానీ ఆయనకి నెక్స్ట్ పెన్షన్ ఇప్పుడు వచ్చింది అనుకోండి. అదే కదా, 40-50 వేలు ఈజీగా వస్తుంది ఆవిడకి. ₹1,00,000 అని పెన్షన్ వస్తుందంటే 50 వేలు వస్తుంది కదా ఆవిడకి. అందుకని చాలా మంది అడుగుతారు ఆయన్ని. ఎందుకంటే చెన్నై గారికి ఇప్పుడు 82 సంవత్సరాల వయసు. అవును, కానీ ఆయనకు వచ్చే పెన్షన్ ₹1,00,000 అని చెప్పారు. అవును, ఆయన ఇంజనీర్ అండి. ఆయన స్టార్టింగ్ లోనే ఆయనకి పెన్షన్ ఎక్కువ, తర్వాత ఇయర్లీ పెరుగుతుంటది కదా. సో ఆ డబ్బు ఇప్పుడు పెన్షన్ చెప్పకుండా ఆయన చేసుకోమనండి, ఎంతమంది ముందుకు వస్తారు? ఆయన పెన్షన్ తెలిసి వస్తారు. ఒకసారి ఎవరో కాకినాడలో ఒక ఆవిడ ఉంది, ఎవరితో మాట్లాడారు. అప్పట్లో ఆయన పెన్షన్ 50,000, 10-15 ఏళ్ల కింద సంగతి చెప్తున్నాను నేను. నీకు ఎంత పెన్షన్ వస్తుంది అంటే 50,000 అన్నాడు. 30,000లో మనం బతుకుదాము, 20,000 నా కొడుకు హాస్టల్లో ఉన్నాడు, వాడికి పంపించేస్తే నేను పెళ్లి చేసుకుంటాను అంది. 20,000 నీ కొడుకే ఆయన పంపించాలి. ఎందుకు పంపిస్తారు చెప్పండి? 30,000లో మనం ఇల్లు గడుపుకుందాం అంది. రేపు పొద్దున చాలా పోతే నేను ఎక్కడి నుంచి తెస్తాను? నాకేం కర్మ, నీ కొడుకు 20 పంపించి నీ దరిద్రంలో. అలా 2-3 మాటల అనుభవం అయిన తర్వాత, బాబు నాకు వద్దు, ఈ పెళ్లి వద్దు, ఈ మనుషులు వద్దని ఆయనకి పెళ్లి ప్రయత్నం విరమించుకున్నాడు. మొట్టమొదటి పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో వచ్చారు, కానీ ఎప్పుడైతే ఈ ఆడవాళ్ళు డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వడం మొదలెట్టారో అప్పటి నుంచి ఇంకా ఆయన పెళ్లి ప్రయత్నం విరమించుకున్నాడు. అలా చూస్తుండగానే 70, 75, 80 వచ్చేసి. కానీ మీలో గొప్పతనం ఏంటంటే కరెక్ట్ గా మాట్లాడతారమ్మా రాజశ్రీ గారు, కరెక్ట్ గా మాట. అందుకే యథార్థవాది బంధు విరోధి అన్నారు. నన్ను ఇంటర్వ్యూ చేశాడు పోనీ అని అంటారు, బాబు తప్పు చేసావు, లేకపోతే ఇదో ఈ క్యాప్షన్ తప్పు ఉంది, లేకపోతే ఈ తమిళ తప్పు ఉంది, తక్కువ అని చెప్పేస్తారమ్మా. పరిగెత్తి వెళ్ళి ఎవడరా బాబు పెట్టినోడు, ఎవడరా అని చెప్తుంటా వెళ్ళి. నా మేడం నన్ను ఊరు ఏంట్రా బాబు చూస్తే తప్పు ఉంటుంది, వద్దు అలా వద్దని మార్చేస్తాను అనుకోండి. అలాగా నిజంగా మీ మనసు చాలా మంచిది మేడం. అది మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే దానివల్ల 10 మందికి ప్రయోజనం ఉండాలి, కానీ అది కమర్షియల్ గా వ్యూస్ పెరుగుతాయని మనం తప్పుడు వార్తలు పెట్టి, లేదా వల్గర్ గా క్యాప్షన్స్ పెట్టి, ఒక ఛానల్ వాళ్ళు ఈ వయసులో 50 పైన వయసులో రాసలీలలు అని పెట్టారండి. రాసలీలలు అనగానే మా వాళ్ళందరూ చాలా మంది అబ్జెక్షన్ చెప్పారు, ఈ వయసులో రాసలీలలు ఏంటండి అలా పెట్టారండి. అది నాకు వాళ్ళు ఎవరో తెలియదు. ఇప్పుడు మీరంటే తెలుసు, మీతో నేను డైరెక్ట్ మాట్లాడతాను. ఎవరో యాంకర్ వచ్చింది, ఆవిడ ఏదో చేసింది, వెళ్ళిపోయింది. ఆ యాంకర్ కూడా ఇక్కడ లోకల్ మనిషి కాదు, ఆవిడ నెంబర్ కూడా లేదు నా దగ్గర. ఎలా నేను దాన్ని మానిపించాలి? వాళ్ళకి మామూలుగా నేను మెసేజ్లోనే పెట్టాను, వాళ్ళు రాసలేదనే పదం బాగాలేదు తీసేయండి అని. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, తీయలేదు. మా మెంబర్స్ తెలిసిన వాళ్ళు వల్గర్గా ఉంది, ఇది 50 ఏళ్ల వయసులో రాసలీలలు ఏంటండి అని కామెంట్స్ పెడితే వాళ్ళు స్టాప్ చేసేసారు కామెంట్స్. అలా దానికి నెగిటివ్గా వస్తున్నాయని అలాంటి కామెంట్స్ స్టాప్ చేశారు. ఎవరో మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడండి, ఆయన కంప్లైంట్ చేస్తే మీరు బాధపడకండి మేడం గారు, నేను తీయించేస్తున్నాడు, ఆయన తీయించేశాడు. కానీ ఆ ఒక్క దానికోసం ఇంతమంది గురించి నేను ఎంత పోరాటం చేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఆ ఛానల్ వాళ్ళు నన్ను పిలవరు, ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా నేను పనిచేశాను కాబట్టి. దానివల్ల నేను నష్టపోతాను, అది ఇది ఆర్గనైజేషన్ నష్టపోతుంది. అయినా కూడా వాళ్ళు తప్పు చేశారు, దాన్ని 10 మంది గర్హిస్తున్నారు కాబట్టి ఇది తీసేయవలసింది. చిన్నపిల్లలు అంటే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే అండి, ప్రేమికుల దినోత్సవం. అవును, జనరల్ గా అది పెద్ద చిన్నపిల్లలు అనుకోండి, ఈ వీడియోలో ముద్దు పెట్టించేసుకోవడం, ఇద్దరు కౌగిలించేసుకోవడం చేసేస్తున్నారండి. మొన్న ఒక ఆవిడ వీడియో పెట్టింది, ఏంటిది ఏం వీడియోలో ఏం పని ఇదేమి అని ఒక కార్యక్రమం సంక్రాంతికి వచ్చింది. ఒకటి మనది వ్యాలంటైన్స్ డే అనేది మన సాంప్రదాయం కాదు, మన సంస్కృతి కాదు, ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి దిగింది. అది పక్కా కమర్షియల్. ఆ పేరు చెప్పి వ్యాలంటైన్స్ డే పేరు చెప్పి ఎర్ర గులాబీ 5 రూపాయలు, ఎర్ర గులాబీ 15 రూపాయలు ఉంటుంది. వాళ్ళ మీకు దీన్ని ఏమంటారు, గ్రీటింగ్స్ ఇచ్చుకోవడాలు ఉంటాయి, గ్రీటింగ్స్ ఉంటాయి, ఈ బ్యాండ్లు ఉంటాయి, లవ్ బ్యాండ్లు ఏవో, ఆ బ్యాండ్ ఇవంతా కూడా అమ్ముడవడం కోసం పెట్టారు తప్ప అది మనకేమీ లేదు, మనకి సంబంధం లేదు అసలు. అది అయినా ఏదో ఆ పేరు చెప్పి ఎంత అట్టహాసంగా చేస్తారు వ్యాలంటైన్స్ డే అంటే. రేపు పొద్దున ఇప్పుడు నేను నా సంతోష్ కొద్ది వ్యాలంటైన్స్ డే వస్తున్నా అంటే ఊరికినే ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అంతకన్నా నేను ఎక్కువ ఒప్పుకోను. పెళ్లి ఒకటండి, ఇప్పుడు నిజంగా పెళ్లి కదా ప్రేమికుడు, పెళ్లి చేసుకుని ప్రేమించుకున్న వాళ్ళు లేరా? అవునండి, ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడమే కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత దాంపత్య జీవితంలో కూడా ఒకరి ప్రేమను ఒకరు పొందుతున్న వాళ్ళు కూడా
ప్రేమికులే. మా మీనా కుమార్ గారు షేక్ అంటే మేము చూస్తాం, షేక్ హ్యాండ్. దానికి ఏం భాగ్యం అండి. ఇవ్వండి షేక్ హ్యాండ్ ఇవ్వండి మేడం. ఓ సూపర్. అలాగే అలా ఒకసారి షేక్ హ్యాండ్ అలాగే ఉండండి. మీరు 25 years అయిన తర్వాత నన్ను మళ్ళీ పిలవాలి మరో ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ అండి. 25 years. థ్యాంక్ యూ. వి నీడ్ దట్ థింగ్ ఓన్లీ. అప్పటికి 99 years వస్తాయి మేడం. బాగున్నారా అండి అని గొంతు బసలు అయిపోతుంది కదా. మేడము నేను మొత్తం నలుగురు కూర్చొని మళ్ళీ మాట్లాడాలి. థ్యాంక్ యూ అండి, రియల్లీ అదే కావాలి. మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని మా మేడం గారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉండండి. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి కనపడతాను. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, మా మేడం గారి ఇంటికి నన్ను ఆహ్వానించారు. చాలా చక్కగా నాకు సలహాలు చెప్పారు. చాలా మంది జీవితాలు నిజంగానండి ఆనెస్ట్లీ నిలబడుతున్నాయి. అంటే మేడం చెప్పినట్టుగా కోరికలు ఉన్నవాడికి ఎప్పుడు కూడా వాడు బయటికి రాలేడండి. ఎక్కువ కోరికలు ఉన్నవాడు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ కావాలంటే అన్ని కోరికలు అక్కర్లేదు. కొంచెం చిన్నగా మెల్లగా ఏ లెవెల్లో ఉన్నవాడు వాడు ఆ లెవెల్కి అంటే ఇది వరకు ఒక చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు, బియ్యమైనా కయ్యమైనా సరిగ్గా చూసుకోవాలి కానీ సమూజ్యం ఉంటే అది ఇబ్బందికరంగా ఉండదు, హ్యాపీగా ఉంటుంది అన్నది ఉండాలి. అది ఇంకోటండి మెయిన్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ముందుకు వచ్చి ఓ చేసిస్తాం చేస్తాం ఇవన్నీ కాదు. ఏదైనా అన్ని షేర్ చేసుకుని ముందుకు వచ్చి చేసుకుంటే ఎవరికి ఎట్నుంచి కూడా ఇబ్బందులు ఉండవు, హ్యాపీగా ఉండగలరు వాళ్ళు. మాకు ఒక జంట వచ్చారండి, ఇలాగే పొద్దున మాట్లాడుకున్నారు, సాయంత్రానికే అనౌన్స్ చేసేసారు వాళ్ళు మేమిద్దరం ఇష్టపడడం పెళ్లి చేసుకుంటున్నామని. ఆమె పెద్దాపురంలో పనిచేస్తోంది, పిఠాపురం ఈస్ట్ గోదావరి పిఠాపురంలో పనిచేస్తుంది. ఆయన అనంతపురంలో ఉంటాడు. ఆయనకి 70, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయన జస్ట్ యావరేజ్ మనిషి, గొప్ప అందగాడు కాదు, గొప్ప ఆస్తిపరుడు కాదు. ఆవిడ కూడా అంతే. నేను అడిగాను, మీరెక్కడో అనంతపురం, ఈవిడెక్కడో పిఠాపురం, అసలు మీ ఇద్దరు ఎలా కలుస్తారు? ఆవిడ ఇంకా సర్వీస్లో ఉంది, మీరు రిటైర్ అయిపోయారు. అసలు మీరిద్దరు ఎలా కలుద్దామని మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? పొద్దున్న మొట్టితే సాయంత్రానికే మీరు అనౌన్స్ చేసేసారు, మీ పిల్లలతో చెప్పారా, తీసుకున్నారా అంటే ఆయన ఏమన్నాడంటే, పిల్లలకి ఒక ఇన్ఫర్మేషనే మనం అందిస్తున్నామండి, నా పెళ్ళికి పర్మిషన్ అడగట్లే వాళ్ళని, పెళ్లి చేసుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను, నాకు కుదిరింది, నేను చేసుకుంటున్నాను రా అబ్బాయి అని చెప్తాను, అంతేగాని చేసుకోమన్నావా అని నేను వాడు పర్మిషన్ అడగట్లేదు కదా, అంచేత వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్ ఏంటంటే, మనసులో మనకి ఇది కావాలి అని ఉంటే ఎంతైనా చేసుకోవచ్చు. ఆవిడ పిఠాపురంలో ఉంది, నేను అనంతపురంలో రిటైర్డ్ అయ్యి ఖాళీగా ఉన్నాను, రిటైర్డ్ హెడ్ మాస్టర్ నేను పోవచ్చు కదా ఆవిడ దగ్గరికి, ఆవిడ రాలేదు. కానీ ఎప్పుడైనా పోయి నేను 4 రోజులు ఆవిడ దగ్గర ఉండొచ్చు. ఆవిడకి దసరా సెలవులు వస్తాయి, సంక్రాంతి సెలవులు వస్తాయి, వేసవి సెలవులు వస్తాయి, క్రిస్మస్ సెలవులు వస్తాయి. ఈ సెలవులు 10 రోజులు ఉన్నప్పుడు ఆవిడ నా దగ్గరికి రావచ్చు. కావాలనుకుంటే కలవడం పెద్ద ఇష్యూ ఏం కాదండి అన్నాడు. అన్నింటికంటే ఆశ్చర్యంగా ఏంటంటే, సాయంత్రం అనౌన్స్ చేసేసారు వాళ్ళు, ఏదో రోజు ఏదో ఇచ్చి పుచ్చుకున్నారు, అయిపోయింది. ఆమె నేను వెళ్ళిపోతున్నానంటే, ఆవిడ పొద్దున్న వచ్చింది, సాయంత్రం రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంది కూడా, వెళ్ళిపోతున్నానంది. సరే అన్నాను, నేను ఇంటికి వెళ్ళిపోయాను. మొన్నాడు 11 గంటలకి నాకు ఫోన్ వచ్చింది. ఆవిడ ఫోన్ చేసింది, చేరుకుంది కావాలి స్కూల్కి, స్కూల్లో టీచర్ ఆవిడ. ఏమ్మా చేరావా, క్లాసులో ఉన్నావా అని అడిగా. లేదు మేడం, హైదరాబాద్లోనే ఉన్నాను అంది. హైదరాబాద్లో ఎక్కడుంది, వీడికి రూమ్ ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, ఎక్కడున్నా అన్న అంటే చెప్పింది, ఆయన పేరు ఏదో మర్చిపోయాను ఇప్పుడు, శంకరయ్య ఆయన పేరు. శంకరయ్య గారు కూడా నా పక్కనే ఉన్నారండి, ఇదిగో మాట్లాడండి అని ఫోన్ ఇచ్చింది. నా గుండె పగిలిపోయింది, వెళ్ళలేదు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే, అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆవిడ వెళ్ళిపోతున్నానంటే ఆయన అడిగాట, ఇవాళకి ఉండిపోవచ్చు కదా, ఇవాళకి ఉండిపోయి ఇప్పుడే కదా మనం అనుకున్నాం పెళ్ళి అని, చేసుకుందాం అనుకున్న తర్వాత ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా, కాసేపు కూర్చుందాం మాట్లాడుకుందాం అన్నాడు. ఆవిడ సిగ్గుపడుతుందంటే, నాకు కూడా ఉండాలనే ఉంది, కానీ నేను సెలవు పెట్టలేదు, నేను కట్టుబట్టలతో వచ్చాను, సాయంత్రం తిరిగి వెళ్ళిపోతానని అంది. ఆయన పాజిటివ్ థింకింగ్ నాకు బాగా నచ్చింది. నీకు ఉండాలి అని ఉంటే అదేం పెద్ద సమస్య కాదు, మీ హెచ్ఎంకి ఫోన్ చేయి, నేను రేపు సెలవు పెడుతున్నాను, రావటం లేదని చెప్పాయి. బట్టలు అంటావా, బజార్కి వెళ్దాం, ఓ నైటీ కొనుక్కో, రాత్రి నైటీ వేసి పడుకో, తెల్లారి పొద్దున్న నీ చీర నువ్వు కట్టుకో, వెళ్ళిపో. ఇప్పుడు ఇంకో టికెట్ కొనుక్కో, బస్సో రైలో ఏది దొరుకుతుంది అందులో నేను ఎక్కిస్తాను, వెళ్ళిపో అన్నానండి. ఆవిడకు కూడా నచ్చింది ఆయన చెప్పిన సొల్యూషన్. అంతే, ఆ రాత్రికి అక్కడ ఉండిపోయింది. మొన్నటి పొద్దున్న 11ంటికి నాకు ఫోన్ చేసి ఈ సంగతి చెప్పారనమాట. నేను ఇక్కడే ఉన్నానండి, ఆయన ఉండిపోమన్నారు, అని చేత నేను ఉండిపోయానని. ఏమి నాకు అసలు ఎంత ఫాస్ట్ ఉన్నారు వీళ్ళు, కాదు ఆయన ఉండిపోమ్మండా,
ఆవిడ ఉండిపోవడం, ఇక ఉండడం, నైట్ హాల్ట్ ఎక్కడ ఉండాలి, లాడ్జీలో రూమ్ తీసుకుంటాను, ఆ రూమ్ లో ఉందాం, ఇద్దరు ముసలాళ్ళే కదా, ఎవరికి డౌట్ రాదు కదా, 10 ఏళ్ల కిందట కదా, ఇంకా ఇంత ఇది అవ్వలేదు అని చేత ఓ లాడ్జీలో రూమ్ తీసుకున్నారు, హాయిగా హోటల్లో ఉన్నారు, ఏదో కష్టం సుఖం మాట్లాడుకున్నారు, తెల్లారి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు, సాయంత్రం వచ్చాడు, ట్రైన్ ఎక్కించేశాడు, బస్ అయిపోయింది అంతే. ఎంత అద్భుతమైన జంటో అది. నాకు ఇప్పటికీ ఆయన అదేంటి ఆయన పద్ధతి అంటే, ఆయన మాట్లాడే విధానం, ఆవిడ పట్ల ఆయనకు ఉండేటువంటి ఆ అపేక్ష కానీ, దాని ఏమంటారు పాజిటివ్ థింకింగ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటికీ ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటాను. ఒక విషయం నువ్వు చెయ్యాలి అనుకుంటే నువ్వు ప్రపంచం తల్లకిందులైనా సరే ఆ సొల్యూషన్ దొరికే మార్గంలోనే వెళ్ళిపోద్ది. నైట్ కలిసి ఉన్నా గౌరవప్రదంగా ఉంటారండి, ఎలా ఉండని, ఎలా అయినా ఉండని, కానీ కలిసి ఉన్నారు. ఆ కలిసి ఉండడంలో వాళ్ళిద్దరికి ఒక సాంగత్యం ఏర్పడింది, తర్వాత పెళ్లి చేసుకున్నారు. అదంతా తర్వాత సంగతి అనుకోండి. శంకరయ్య గారు ఆయన పేరు, ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్, 70 ఏళ్ళు దాటిన వ్యక్తి. ఈవిడ అప్పట్లో ఇంకా 45 ఇంకా 50 కూడా రాలా ఈవిడికి. 20 సంవత్సరాల 25 సంవత్సరాల గ్యాప్ లో ఆయనలో ఏం చూసి ఆవిడ పెళ్లి చేసుకుందని చెప్తామండి. మనిషి కూడా అందగాడు ఏం కాదు, ఆస్తిపరుడు అంతకంటే కాదు. ఏం నచ్చింది అంటే మనసుకు నచ్చాలి, అంతే అంతే. అది మన కళ్ళతో ఇప్పుడు మనం చూసినప్పుడు నచ్చదు, వాళ్ళ కళ్ళతో చూస్తే నచ్చచ్చు. అది వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఆ సాంగత్యంలో వాళ్ళకి ఈ వ్యక్తి నాకు కావాలి అనిపించింది, అంతే చేసేసుకున్నారు. ఇప్పుడు మీరు అనంతపురం పిఠాపురం అన్నారు కదా, ఏపీ అనమాట అండి. ఏ అంటే అనంతపురం, పి అంటే పిఠాపురం, కరెక్ట్. వాళ్ళు ఇద్దరు ఏపీ వాళ్ళు, పవన్ చేసేసుకున్నారు. అది పవన్ గారు పిఠాపురం కదండి. అవునవును, బ్యాచ్ అన్నమాట. తప్పకుండా మీరు చక్కగా ఆనందంగా ఉండాలని అంటే, ఏదైనా సమస్యలు ఏమైనా వచ్చినా మా మేడం ఏం రావు 100% రావండి, ఎందుకంటే లాయర్ గారు. తప్పకుండా ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇదండి రాజేశ్వరి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం అండి. నమస్కారం అండి.